నన్ను బట్టి ఏముండదండి, మీ అందరి ఆసక్తిని బట్టి దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతూ మొదలు పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ చెప్పండి, దేవా నాతో మాట్లాడండి, నా ప్రక్కన వారితో మాట్లాడండి, నా సంఘముతో మాట్లాడండి, నా దైవజనుడితో మాట్లాడండి, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మహిమ దేవునికి. హల్లెలూయా. మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి కూర్చున్నాం. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఎలా కూర్చున్నాం చెప్పండి. దేవుని సంవత్సరాల క్రితం అసలు ఏమి లేదు ఈ ప్రదేశం. సత్రంపాడు అంటే మొత్తం పాడు సత్రమే ఉండేది. హల్లెలూయా చెప్పండి. సరైన రోడ్డు ఉండేది కాదు. ఒకప్పుడు మా నాన్నగారు కొద్దిగా రోడ్డు వేసారు. భయంకరమైన బురద, భయంకరమైనవి తిరుగుతూ ఉండే ఇవన్నీ ముళ్ళ పోతలు. ఏమంటే అసలు ఈ సందులోకి రావాలంటేనే చాలా కష్టం. అటువంటి సమయంలో దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి ఈ సంఘాన్ని నేను విశాలపరుస్తాను, ఇలా కట్టబడుతుంది, ఈ ఊర్లో అనేకమైన అపార్ట్మెంట్స్ వస్తాయి అని దేవుడు చెప్పించిన ఆవిడ ఇప్పుడు లేదు, కానీ చెప్పినవన్నీ దేవుడు జరిగించాడు. ఆయన హల్లెలూయా చెప్పండి. ఆయన వాగ్దానం చేస్తే నమ్మదగిన దేవుడు. ఈరోజు ఏదో చెప్పాడు దేవుడు, సంవత్సరాల క్రితం విన్నారు, కొంతమంది రాసుకున్నారు అనేది కాదు, కానీ ఆ చెప్పిన మాటలు జరిగి ఈరోజు అక్కడ కూర్చొని ఉన్నాం. మనందరం కూడా మనం ఎక్కడ కూర్చున్నామంటే నేనంటాను, ఒక బిల్డింగ్లో కాదు, వాగ్దానంలో కూర్చొని ఉన్నాం. అందరూ చెప్పండి, నెరవేర్చబడిన వాగ్దానంలో కూర్చొని ఉన్నాను. హల్లెలూయా. అయితే నాకు అసలు ఒక్క వాగ్దానం కూడా లేదు అన్నవాళ్ళు ఎవరుంటే చేయొద్దండి. అసలు నా జీవితంలో ఒక్క వాగ్దానం కూడా లేదన్నవాళ్ళు, ఏమీ లేకపోయినా జనవరి 1 ఒకటి వస్తుంది. హల్లెలూయా చెప్పండి. అవునా కదా? ప్రతి ఒక్కరికి వస్తుంది ఒక వాగ్దానం. అసలు అది ఇప్పుడు మన జనవరి 1 గుర్తుంది, కానీ ఇప్పుడు ఎవరికి చాలామంది గుర్తుంటుంది. మళ్ళీ తొందరలో రెడీ అవుతున్నారు. ఎందుకు? త్వరగా వెళ్ళిపోద్ది, ఇంకో నెల, నవంబర్ కూడా వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా సందడి ఏమండి, హ్యాపీ హ్యాపీ అంటే ఈ హ్యాపీ సందడితో అలా వెళ్ళిపోద్ది సంవత్సరం. మళ్ళీ కాసుకుంటాం దేనికోసం? వాగ్దానం కోసం. అసలు అడుగుతున్నాను, అసలు వాగ్దానం గుర్తుందా? ఈ సంవత్సరం ఏం చేశాడు వాగ్దానం చెప్పండి, గుర్తుందా? చాలామంది గుర్తులేదు. దేవుని వాగ్దానము గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. ఈరోజు కొద్ది నిమిషాలు ఆలోచించుకుందాం. చాలామంది నా దగ్గరికి వచ్చేవారు కానీ, ప్రతిరోజు నేను కానీ, ప్రభువా చాలా వాగ్దానాలు ఇచ్చావు జీవితంలో, ఎందుకు నెరవేర్చబడట్లేదు? కొన్ని వ్యక్తిగతంగా ఇచ్చావు, కొన్ని కుటుంబంగా ఇచ్చావు, కొన్ని సంఘపరంగా ఇచ్చావు, బిడ్డల పరంగా ఇచ్చావు, ఉద్యోగపరంగా ఇచ్చావు, చాలా వాగ్దానాలు. అవి ఏంటి ప్రభువా నెరవేర్చబడట్లేదంటే చాలా విషయాలు ఈ ఉదయకాలం మనం నేర్చుకోవాల్సి ఉంది. వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, అసలు దేవుని తాను వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానములో నేను చేయవలసింది ఏదైనా ఉందా అనేది ప్రశ్న వేసుకోవాలి. ఒక చేయవలసింది ఉంటే ఏం చేయాలి నేను ఆయన వాగ్దానంలో అనేది కొన్ని విషయాలు ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించును గాక. మీరు ఎన్నడూ నేర్చుకొని అద్భుతమైన విషయాలు ప్రభు మీకు నేర్పించును గాక. నాకు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది కొన్ని వింటా ఉన్నప్పుడు. ఒక లాస్ట్ వీక్ కూడా దేవుడు మాట్లాడిన మాటలు నేను రాసుకున్నానండి, అలాగే దేవుడు జరిగించాడు అన్నారు. హల్లెలూయా. 2 రోజుల్లోనే దేవుడు ఆ కార్యాలు జరిగించాడు. స్తోత్రం చెప్పండి. నమ్ముట నీ వలనైతే, అక్కడ చేసిన దేవుడు నాకు చేయడా, నీకు చేయడా, అందరికీ చేస్తాడు. నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. అందుకని నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. సో చాలా శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం నేర్పించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో 8810 వాగ్దానాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 8810
10 వాగ్దానాలు. అందులో 7,706 వాగ్దానాలు పాత నిబంధన గ్రంథంలో, 1,104 వాగ్దానములు కొత్త నిబంధనలో. బైబిల్లో ఒక అధ్యాయంలోనే 133 వాగ్దానాలు ఉన్నాయి. చెప్పగలిగితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో హల్లెలూయా చెప్పండి. ఒక్క అధ్యాయంలో ఎన్నున్నాయి చెప్పండి, ఎన్నున్నాయి? 133. చాలామంది యవన బిడ్డలు ఉన్నారు, ఇంటర్ చదువుతున్నారు పిల్లలు. రాసుకోండి వాక్యాన్ని, ఊరకనే కూర్చోవద్దు. రాసుకుంటే మర్చిపోకుండా ఉంటాం. అర్థమవుతుందండి? ప్రతి ఆదివారం మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక బుక్ పెన్ తెచ్చుకొని రాసుకుంటూ ఉండండి. అప్పుడు హృదయంలో రాయబడి మర్చిపోరు. మనం వినేదానికంటే రాసుకునేది మర్చిపోకుండా ఉంటాం. మీరు చూడండి, నాలాంటి మతిమరిపోడు ఎలా రాసుకొచ్చాడు. హల్లెలూయా చెప్పండి. చూసారా? హైలైట్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంది ఏంటంటే మర్చిపోకుండా ఉండటానికి. ప్రతి మాట ఇంపార్టెంట్ అన్నీ మార్క్ చేసుకుని ఉంచుకుంటాను నేను. దేవుడు ఆ మాటలు చాలా స్పష్టంగా మాట్లాడాలి అని గట్టిగా స్తోత్రం చెప్దాం. ఎన్ని ఉన్నాయి బైబిల్లో? 8,810 వాగ్దానాలు. పాత నిబంధనలు 7,706 వాగ్దానాలు. 1,104 పాత నిబంధనలు, కొత్త నిబంధనలు. 133 వాగ్దానాలు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, దేవుని వాగ్దానంలోనికి వెళ్ళక ముందు ఒక విషయం మనం గమనించుకోవాలి. అసలు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఎలాంటిది అనేది మనం గుర్తు చేసుకోవాలి. నేనంటాను, ఇంగ్లీష్లో అంటాడు, గాడ్స్ ప్రామిసెస్ ఆర్ ఎక్సీడింగ్ అండ్ గ్రేట్ అని అన్నాడు. న్యూమరస్ అంట. హల్లెలూయా చెప్పండి. ఎక్సీడింగ్ అనే మాటకు అర్థం ఏంటి? న్యూమరస్, వేల కొలదిగా ఉంటున్నాయి. 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనము. త్వరగా చదువుతూ ముందుకెళ్ళిపోదాం. 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనము. ఆ మహిమ గుణాతిశయం బట్టి ఆయన మనకు అమూల్యమైన అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. ఆ మాట అందరూ గట్టిగా చెప్పండి. ఏ వాగ్దానాలు దేవుడు మనకిచ్చినవి? అమూల్యమైనలు, అత్యధికమైన వాగ్దానాలు. ఎక్సీడింగ్లీ గ్రేట్ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు అంత గొప్పగా ఉంటున్నాయి. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. కేవలము ఆయన వాగ్దానాలు గొప్పవి మాత్రమే కాదు, బైబిల్ గ్రంథాన్ని చదివితే అవి మంచివిగా కూడా ఉంటున్నాయి అంట. చెప్పండి, ఎలా ఉంటున్నాయి? మంచివిగా కూడా ఉంటున్నాయి అంటున్నాడు. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనాన్ని ఒకసారి చదవండి. 1 రాజులు 8వ అధ్యాయము 56వ వచనం. ఎట్లనగా, తాను చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములు. చూడండి, ఏ వాగ్దానాలు? ఇంగ్లీష్లో అంటున్నాడు మంచి వాగ్దానములు అన్నాడు. గుడ్ అని రాశాడు. చెప్పండి, ఏ వాగ్దానాలు అంట? మంచి వాగ్దానాలు. అందరూ గట్టిగా చెప్పాలి. ఏ వాగ్దానములు? మంచి వాగ్దానములు. సో మొదటిది, దేవుని యొక్క వాగ్దానములు అమూల్యమును అత్యధికము అని. మీరు మాతో మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. దేవుని వాగ్దానాలు ఎలాంటివి చెప్పండి? అమూల్యమును అత్యధికములుగా ఉంటున్నాయి. ఇక్కడ అంటున్నాడు దేవుని వాగ్దానములు మంచిగా ఉంటున్నాయి. అందరూ చెప్పండి, దేవుని వాగ్దానాలు మంచిగా ఉన్నాయి. అవి ఎందుకు మంచిగా ఉంటున్నాయంటే ఇచ్చినవాడు మంచోడు కాబట్టి. ఎందుకు గొప్పగా ఉన్నాయంటే ఆయన గొప్పవాడు కాబట్టి. ఇచ్చినవాడు గొప్పవాడైతే వాగ్దానములు కూడా గొప్పగానే ఉంటాయి. ఇచ్చినవాడు మంచివాడైతే వాగ్దానములు కూడా మంచిగానే ఉంటాయి. ఇచ్చినవాడు అమూల్యమైన వాడైతే ఆయన పలికిన వాగ్దానములు కూడా అమూల్యముగానే ఉంటూ ఉన్నాయి. 105వ కీర్తన 42వ వచనములో ఏమంటాడంటే, ఆయన వాగ్దానములు పరిశుద్ధమైనవి అని రాశాడు. 105వ కీర్తన 42వ వచనములో, ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడిని అబ్రహామును జ్ఞాపకము చేసుకుని. ఏ వాగ్దానాలు అంటండి? పరిశుద్ధమైన. అందరి మాట గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. ఏ వాగ్దానములు? పరిశుద్ధ వాగ్దానాలు. అంటే ఇచ్చిన వాడెవరు? అతి పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కాదు, అతి పరిశుద్ధుడు ఆయన. హల్లెలూయా చెప్తారా? ఇంకా నేనంటాను, ఆయన ఇచ్చిన వాగ్దానాలు చాలా పెద్దవి.
పక్కన వాళ్ళు చెప్పండి, ఆయన వాగ్దానాలు పెద్దవి. దట్ సో బిగ్ అంట. నేనైతే గాడ్స్ ప్రామిసెస్ ఆర్ బిగ్, చాలా పెద్దవి. పక్కన వాళ్ళు చెప్పాలి, పెద్దవి ఆయన ఇచ్చిన వాగ్దానాలు. సో ఇప్పుడు చదివిన వాటిల్లోనే మీకు ఏమర్థమైంది? దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఎలాంటిదంట? అమూల్యమైనది, అత్యధికమైనది, మంచిది, పరిశుద్ధమైనది, చాలా పెద్దది. చెప్పినప్పుడు కొంచెం ఆ ఎఫెక్ట్ ఉండాలి. చాలా పెద్దది, చాలా పెద్దది. ఏమంటే పరిశుద్ధం అనగానే చూసారా పంచి వస్తుంది. ఆ పరిశుద్ధత వాయిస్లో ఉండాలి. హల్లెలూయా చెప్పండి. దేవుని వాగ్దానములు పెద్దవి అని చెప్పండి. ఎంత పెద్దదంటే నీ మొహం పేలిపోవాలి. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానాలు చాలా పెద్దవంట. ఎంత పెద్దవో చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అలెగ్జాండర్ ద గ్రేట్ అనే ఆయన తన పనివాడిని పిలిచి చిన్న బహుమానాన్ని ఇచ్చాడంట. వాగ్దానం చేశాడంట, చిన్న బహుమానాన్ని ఇస్తాను. వెంటనే అలెగ్జాండర్ ద గ్రేట్ ఆ సహోదరుడు అంటే పనివాడు ఏమన్నాడంటే, అయ్యా నేను ఇది పొందుకోవటానికి ఇది నాకు చాలా ఎక్కువ అండి అన్నాడంట. వెంటనే అలెగ్జాండర్ ఏమన్నాడంటే, నాకు నీకు ఇవ్వటానికి ఎక్కువ కాదు కదా అన్నాడంట. చాలామందికి కొంచెం టైం పడద్ది, ఇంకోసారి చెప్తాలేండి. దేవునికి స్తోత్రం కలుగా. ఏమన్నాడంటే సర్వెంట్, ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ మీ అన్నాడు టు రిసీవ్. ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ మీ టు రిసీవ్ అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నాడు, ఇట్ ఈస్ నాట్ టూ మచ్ టు గివ్ ఫర్ మీ అన్నాడంట. ఒక సాధారణమైన లోకంలో ఉన్న మనుషుడే అలా అంటే గనక మనం కూడా చాలాసార్లు అంటాం, ప్రభువా ఈ వాగ్దానానికి నేను యోగ్యుడిని కాదు, ఇది పొందుకునేంత స్థితి నాకు లేదు, అసలు ఈ వాగ్దానములు నమ్మలేనివి ఉంటున్నాయని మనం అంటుంటే ప్రభు అంటున్నాడంట ఏమంటే చెప్పండి, ఇట్ ఈస్ నాట్ టూ మచ్ టు గివ్ ఫర్ మీ. ఎంతైనా ఇవ్వగలిగిన వాడిని నీకు ఇచ్చింది కూడా చాలా తక్కువ అంటున్నాడు ప్రభు. అందరూ స్తోత్రం గట్టిగా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నీకు చాలా ఎక్కువైందంటే ప్రభు అంటున్నాడు, నాకైతే ఎక్కువేం అవ్వలేదు, నేను ఇవ్వాల్సింది చాలా ఉంది అంటున్నాడు. అందుకనే నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని దగ్గర అన్ని బెస్టే ఉంటాయి. సో ఆయన వాగ్దానం కూడా బెస్టే. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయన దగ్గర ఫలానాది లేదు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. హీ ఓన్స్ ఎవ్రీథింగ్. ఆయన దగ్గర సమస్తము ఉంది. ఆయన ఇచ్చు అన్నీ కూడా ఉన్నతమ్మగానే ఉంటాయి. ప్రక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నీకు ఉన్నతమైన వాగ్దానం ఇచ్చాడు, అమూల్యమైన వాగ్దానం ఇచ్చాడు, గొప్ప వాగ్దానం ఇచ్చాడు, మంచి వాగ్దానం ఇచ్చాడు, పరిశుద్ధమైన వాగ్దానం ఇచ్చాడు, నీ మతిపోయే వాగ్దానం ఇచ్చాడు. అలా చెప్తే బాగుంది, నాకు కూడా తెలిసింది. అందుకే కదా ఆయన వాగ్దానాలు నెరవేర్చినప్పుడు మతిపోతుంది. ఎందుకనంటే ఆయన వాగ్దానాలని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈరోజు అన్నీ మర్చిపోండి, టోటల్ ఫోకస్ ఆయన వాగ్దానం మీద ఉంచండి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం గట్టిగా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, యువర్ ఫ్యూచర్ ఈజ్ యాజ్ బ్రైట్ యాజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నీ భవిష్యత్తు యొక్క వెలుగు ఏంటంటే నీ వాగ్దానమే. హల్లెలూయా. ఇంకొక ఆయన అన్నాడు, లెట్ యువర్ ప్రామిసెస్ షైన్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్. అందరు చెప్పండి, దేవుని వాగ్దానములు నా సమస్యల పైన ప్రకాశించునుగాక. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, దేవుని వాగ్దానములు నా సమస్యల మీద ప్రకాశించునుగాక, ప్రకాశించునుగాక. ఇంకో మాట చెప్పనా, అసలు నీకు సమస్యలు ఉండవని దేవుడు ఎక్కడా వాగ్దానం చేశాడా? కానీ ఒకటి మాత్రం వాగ్దానం చేశాడు, ప్రతి సమస్యను సులువుగా చూడగలిగిన కృప నీకు ఇస్తా అన్నాడు. నీ జీవితం అంతా సమస్యలు లేకుండా ఉంటుందని ఎక్కడ వాగ్దానం చేయలే దేవుడు. చేశాడా? చేయలే. కానీ దేవుడు అన్నాడు, నీ ప్రతి సమస్య అసలు సమస్య కానట్టుగా నేను మాటల ద్వారా నా వాగ్దానం ద్వారా నీకు చూపిస్తా అన్నాడు దేవుడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దైవ వాగ్దానాన్ని పొందుకున్న వారం, దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఏమండి, ఇంకా ఈ 2024లో
ఏదైనా వాగ్దానం ఈ సంవత్సరం పెండింగ్ ఉంటే కనుక అది జరిగిపోవాలి. ఈ 2 నెలలు జరిగిపోవాలి. ఎప్పుడు ఎవరికి జరుగుతుందంటే దేవుణ్ణి నమ్మినోళ్ళకి. అయ్యా నా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎస్, అవన్నీ దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడబోతున్నాడు. సో మొదటి మాట ఏంటి అని అంటే, దేవుని వాగ్దానాలు నెరవేర్చబడాలి అని అంటే దానికి తగిన ఒకే ఒక మార్గము విశ్వాసము. హల్లెలూయా చెప్పండి. దేవుని వాగ్దానాలు నెరవేర్చబడడానికి తగిన మార్గం ఏంటి? విశ్వాసం. నేను ఒక మాట చెప్పిన, నిన్ను దేవునిలోకి విశ్వసించమని బలవంతం చేసిందే వాగ్దానం. అలాగైతే వాగ్దానం చేయబడిన నీవు, ఇన్ని వాగ్దానాలు పొందుకున్న నీవు ఈరోజు విశ్వాసము ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఆలోచించుకోవాలి నువ్వే. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ విల్ ఫోర్స్ యూ టు బిలీవ్ ఇన్ గాడ్. దేవుని వాగ్దానములు దేవుని అందలి విశ్వాసాన్ని దినదినము పెంచుతూ ఉంటాయి. మనం ఒక మాట అంటాం, దేవా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నా సర్వైవల్ లేదు ప్రభా అంటున్నాం. ఎక్కడ చూసినా దేవుని కృప అండి, దేవుడి దయవల్లే, దేవుడేనండి, దేవుడేనంటాం. నిజమే, మన భవిష్యత్తు కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత గుడ్డిగా ఎందుకు నమ్మాము ఆయన మాట్లాడినప్పుడు అంటే, ఆయన నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు ఎవరు చెప్పండి? నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు. ఇంకొకటి తెలుసా? ఆయన మాత్రమే చేయగలడు. చెప్పండి, ఆయన మాత్రమే. సో దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఏం పెరగాలి నీలో? విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన. ఏం వినటం వలన? వార్తలు వినటం వల్ల. పొద్దున్నే ఫస్ట్ పెట్టేది అదే. మరి మనం ఏం పెడతాం? అది విన్న తర్వాత ఉన్న విశ్వాసం కూడా పోయింది. హల్లెలూయా చెప్పండి. ఏమింటే? దేవుని వాక్యం ఏంటి? మీకు తెలుసా వాక్యం ఏంటి? ఇట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానమై ఉంటుంది వాక్యం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటంటే ఒక విషయం జరగకముందే తెలుసుకొని ఉంటాం జ్ఞానం. హల్లెలూయా చెప్పండి. జ్ఞానం ఏంటి? జరగకముందే నీకు తెలుసుకొని ఉంటాం. అందుకే దైవ జ్ఞానం కావాలి. దేవుని వాక్యానికి ఒక్కటే తెలుసు రేపు ఏం సంభవించబోతుందో. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలిసినది వాక్యం ఒకటే. దిస్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఇదే విజ్డమ్ అయి ఉంటుంది. అందుకే చూడండి, బైబిల్లో దేవుడు అనేక మందిని అభిషేకించినప్పుడు, అనేక వరాలతో నింపినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఇచ్చే వరం జ్ఞానాత్మతో నింపుతాడు ఆయన. యేసుక్రీస్తు కూడా మనం చూస్తాం, అందరిలో జ్ఞానాత్మతో నింపాడు. అందుకనే వాళ్ళు ముందుగానే ప్రతి విషయాన్ని చెప్పగలుగుతున్నారు. ఎందుకు? దైవజ్ఞానంతో. లోకజ్ఞానం వేరు, దైవజ్ఞానం వేరు. లోకజ్ఞానం ఎలా ఉంటుందంటే, ఏమండి ఆ ట్రేడ్ సెంటర్ కట్టారు కదా అమెరికాలో, కట్టినోడిని అందరు చప్పట్లు కొట్టారు, అబ్బా నీ జ్ఞానం చాలా గ్రేట్ అయ్యి అన్నాడు. కానీ ఇంత కట్టినోడికి ఒక ఏరోప్లేన్ వచ్చి తగులుద్దని తెలియలేదండి. తెలుసుంటే ఇంకా బాగా కట్టేవాడేమో. కానీ ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే. అది లోకజ్ఞానానికి దైవజ్ఞానానికి ఉన్న వ్యత్యాసం. మనకి ఏ జ్ఞానం కావాలి? దైవజ్ఞానం కావాలి. ఆ దైవజ్ఞానం చేత నింపబడిన వాళ్ళే శక్తివంతులుగా మారారు. జరగబోతున్న వాటిని గ్రహించుకోగలిగి ఎదుర్కొని ముందుకెళ్ళగలిగారు ఈరోజు. అందుకే అంటున్నాను, మనకి దైవ జ్ఞానం కావాలి. చాలాసార్లు మందిరంకి వచ్చి కూర్చున్నప్పుడు ఎలా ఉంటాం? నాకు ఈరోజు ఏదో పరిస్థితి ఉంది, దేవుడి పరిస్థితి మాట్లాడితే చాలులే, లేకపోతే నాకు బాధ ఉంటేనే వాక్యం విందామని కాదు. నేనేమంటానంటే, నువ్వు ఖచ్చితంగా వాక్యం వినవాలి. ఎందుకు అని అంటే, బాధలో ఉన్నవాడితో మాట్లాడుతున్నాడు, బాధ రాబోతున్నవాడితో మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. సంఘటన జరిగినోడితో మాట్లాడుతున్నాడు, జరగబోతున్నతో కూడా మాట్లాడుతున్నాడు. ముందే నేను హెచ్చరిస్తూ ఉన్నాడు, జాగ్రత్త పడు. ముందే చెప్తున్నాడు ఆయన, జాగ్రత్త, అపవాది అయిన సాతాను గద్దించు సింహం వలె ఎవరిని మింగుతామా అని సంచరిస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞానంతో ముందే దేవుడు తెలియజేసే మాట. స్తోత్రం చెప్పండి. మీ అందరికి తెలిసినట్టుగా రేపటి నుంచి 14 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఎన్ని రోజులు? 14 రోజులు. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, అయ్యగారు 14 రోజులు కూడికి పెట్టారేంటి? 5ంటికి, 11ంటికి, 3ంటికి, 7ంటికి 4 పర్యాయాలు
భోజనాలు ప్రార్థన పెట్టారేంటయ్య గారు అన్నాడు. నాకు మతిపోయింది. ఇంతకీ ఏంటంటే అది లాంచ్ అని ఉంది, ఆయన లంచ్ అని చదివాడు. హల్లెలూయా. లంచ్ అని చదివాడంటే 5ంటికి భోజనం, 11ంటికి భోజనం, 3ంటికి భోజనం, 7ంటికి. ఎంత బాగుందో. తప్పనిసరిగా అందరూ వచ్చేస్తారు. అప్పుడు నేను చెప్పే, బాబు లంచ్ కాదు నాయనా, అక్కడ LA ఉంది, మాకు ఇంగ్లీష్ రాదు కదా అయ్య గారు అన్నాడు. దేవుడికి స్తోత్రకెళ్ళి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. సో ప్రభు మాటలు వింటున్న మనం రేపటి నుంచి నేను ఒక మాట చెప్తున్నాను. నేను ప్రేరేపించబడి కాదు, నెల క్రితమే దేవుడు చెప్పాడు ఈ కూడికి జరగాలి అని. నేను ప్రభుని అడిగా, ఎందుకు ప్రభు అంటే 3 కారణాలు దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఈ 3 కారణాల్లో ఒక కారణము సంఘము యొక్క విశాలత అన్నాడు దేవుడు. రెండవది ఉజ్జీవము కొరకు అన్నాడు. చెప్పండి, రెండవది ఉజ్జీవం. మూడవది వాగ్దానాల నెరవేర్పు. దానితో పాటు ప్రతి యవనస్తుని కుటుంబాన్ని దేవుడు సంరక్షించున్నట్లు. మీరు చుట్టుప్రక్కల చూడండి, భయంకరమైన ప్రమాదాలండి. రోజుకొక స్టోరీ వినబడతా ఉంది. ఒక ఆత్మహత్యనో ప్రమాదమనో, ఏ రోడ్డు చివర చూసినా మొత్తం ఆ బోర్డులే కనబడుతున్నాయి. అర్థమవుతుందా? కళ్ళు తెరిచి పొద్దున్న చూస్తే అక్కడో మరణం, ఇక్కడో మరణం, అక్కడో మరణం, ఎక్కడ పడితే అక్కడ మరణాలు. యవనస్తులు ఎస్పెషల్గా ప్రమాదాలు, లేకపోతే సూసైడ్, చాలా పరిస్థితులు జరుగుతున్నాయి. దేవుడు ప్రార్థించు అన్నాడంటే దానికి ఒక కారణం ఉంది. నిర్లక్ష్యం చేయకూడదు మనం. దేవుడు అంటున్నాడు, దైవికమైన కాపుదల మనకు, వాహనములకు, కుటుంబాలకు, అన్నిటికీ ఉండడానికి కోసం ఉండండి అంటే మనం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు చెప్పాడు? భయపడ్డానికి కాదు, అది కంప్లీట్గా పోవటానికి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. సో ఈ 14 కూడికల్లో వాగ్దానాలు నెరవేర్చబోతున్నాడు దేవుడు ఖచ్చితంగా. దేవుడు అన్నాడు, బలంగా ప్రార్థన చేస్తే నేను కొన్ని బలమైన వాగ్దానాలు నెరవేర్చబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అందుకే ఈరోజు దేవుడు ప్రత్యేకంగా వాగ్దానాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన షెడ్యూల్ లేకపోయినండి ఈ వారం, అంటే నెక్స్ట్ వీక్ మన మధ్యలో ఒక దైవజనులు వస్తున్నారు. ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు, ఒక దైవ సేవకులు. ఆ నెక్స్ట్ వారం కూడా దేవుని చిత్తమైతే ఒక గొప్ప దైవజనుల్ని ఆహ్వానించాలని ఆశపడతా ఉన్నాం. కేవలం ఎందుకు అని అంటే మనం బలపరచబడాలి. సో 3 పూట్ల ప్రార్థన జరుగుతుంది. ఉదయం 5 to 6, 11 నుంచి 1 గంట, సాయంత్రం 7 to 9. హల్లెలూయా చెప్పండి. 3 పూటలు జరుగుతాయి. ఏదో ఒక పూట, అంటే ఉద్యోగస్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అందుకనే సాయంత్రం కూడికలు అందరూ పాల్గొనే ఛాన్స్ ఉంది. ఆ సమయంలో అటు ఇటు తిరగకుండా దేవుని సన్నిధిలో ఈ కొద్ది రోజులన్న కూర్చుంటే దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. చెప్పే కదా, దేవుడు మాట చెప్తే ఖచ్చితముగా నెరవేరుస్తాడు. బైబిల్లో కూడా మీరు చూడండి, కొన్ని మాటలు దేవుడు చెప్పినప్పుడు మధ్యలో ఎన్నో పరిస్థితులు ఎదురొచ్చినాయి. ఎన్నో పరిస్థితులు. యాకోబు ఆశీర్వాదాలు పలుకుతున్నప్పుడు ఆ గోత్రముల ఆశీర్వాదములు కొన్ని గోత్రాల్లో మీరు చూస్తే కనుక, నువ్వు బలంగా ఉంటావయ్యా, నీ కుటుంబం సమాధానంగా ఉంటుందయ్యా, నువ్వు సముద్ర తీరంలో ఉంటావయ్యా, నీవు అన్ని ఆశీర్వాదాలని చెప్పాడు. కానీ ఏమైంది తెలుసా? సడన్గా ఆ దేశాన్ని చీకటి ఆవరించింది, వేదన ఆవరించింది. ఎందుకు ఆవరించింది అని అంటే, ఈ వాగ్దానము కలిగిన వాడు కొంచెం కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేశాడు. హల్లెలూయా చెప్పండి. ఏం చేశాడు? కొద్దిపాటి సర్దుబాటు చేసుకున్నాడు లోకముతో. దేవుడు పలానా వాళ్ళతో కలవకూడదు, నువ్వు వాగ్దానం కలిగిన వాడు అంటే, పర్లేదు ప్రభు కొంచెం సర్దుకుంటాను, అటు సర్దుకుంటా ఇటు సర్దుకుంటా, ఆదివారం ఇటు సోమవారం ఉండట్టు. సర్దుకున్నందుకు చాలా పరిస్థితులు లేదు, అయినా సరే దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆయన పరిస్థితులు మార్చి, ఎందుకంటే ఆయన మాట చెప్పితే మాట తప్పని దేవుడు. చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పాలి. సో అందుకనే ఈ దొరికిన సమయాన్ని బాగా ప్రార్థనలో గడపండి, ఎక్కువ ప్రభు సన్నిధిలో ఉండండి. దేవుడు మనందరితో కూడా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. కనుక దేవుని వాగ్దానానికి అవసరమైనది మొట్టమొదటిది విశ్వాసము. అందరూ చెప్పండి, ఏం కావాలి? విశ్వాసం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 వచనం. ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతాను, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం.
ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు. అందరూ చెప్పండి, దేని వలన? విశ్వాసము వలన లభించినట్లు. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదవచనము క్రీస్తు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రకు శాపము నుండి విమోచించాను. పైన అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి? విశ్వాసము వలన మనకు లభించున్నట్లు. అందరి మాట చెప్పండి, దేని వలన? సో వాగ్దానానికి మొట్టమొదటిగా కావాల్సిందేంటి? విశ్వాసము. విశ్వాసం లేకపోతే వాగ్దానాలు జరగవు. అవి నమ్మలేనట్టుగా ఉంటాయి, కానీ నమ్మాలే. దేవుడు చేసిన వందలాది మంది నేను చూశానండి. కొన్ని చూసిన తర్వాత అనిపించింది, అసలు ఇవన్నీ మర్చిపోయి ఆయన వాగ్దానం ఉంటే నమ్మితే చాలే అనిపించింది. అంత చేసిన దేవుడు మనకు చేయలేడు చెప్పండి? మనకు కూడా చేయగలడు. నేను గమనించింది విశ్వాస జీవితంలో ఎవరు ఎక్కువ విశ్వాసం ఉంటారో వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఎంతటి కార్యమునైనా చేస్తాడు ఆయన. కానీ మనకి విశ్వాసం లేదు. స్తోత్రం చెప్తాం, ఆమెను చెప్తాం, రాసుకుంటాం, కానీ తగినంత విశ్వాసం లేదు. ఇంక ముందుకెళ్తే మీకు అర్థం అవుద్ది. ఇంకొకటి మనం గమనించవలసింది ఏమిటి అని అంటే, ఎవరు కూడా, నా వైపు చూడండి, చాలా విలువైన మాటలు. ఎవరు కూడా దేవుడు వాగ్దానము చేయునట్లు ఎవరు ఆయన్ని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎవరు బలవంతం చేసి వాగ్దానం పొందుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ప్రవక్త వచ్చినప్పుడు, అయ్యా నాకు ఒక వాగ్దానం చెప్పు, నా వాగ్దానం చెప్పని అడగకూడదు. ఎందుకో తెలుసా? వాగ్దానం చేసేవాడు దేవుడు, మనుషులు కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఏం ఫోర్స్ చేయక్కర్లేదు అని అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. నా ఆలోచన దేవుడు భలే మార్చాడండి. నా ఆలోచన మీకు కూడా ఇవ్వాలని ఆశపడతా ఉన్నా. నేను ఎప్పుడు ఆలోచించుకునేది ఏంటి అని అంటే, దేవా నాకు వాగ్దానం ఇచ్చావు, ఎందుకు నువ్వు నెరవేర్చట్లేదు అని నేను ఆయన్ని ఫోర్స్ చేస్తూ మాట్లాడుతున్నట్టుగా అనిపించింది నాకు. కానీ ప్రభు నాతో చెప్పింది ఏంటంటే, ఆయన వాక్యం ద్వారా దేవుడు చెప్పింది ఏంటంటే, నీ పరిస్థితులు ఏది చూసి కాదు నేను నీకు వాగ్దానం ఇచ్చింది, నా అత్యున్నతమైన జ్ఞానములో నుంచి నేను నీకు వాగ్దానం ఇచ్చాను అన్నాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అంటే హల్లెలూయా చెప్పండి. అర్థమైందని చెప్పే మాట. అంటే నేనేమంటాను తెలుసా? ఈ రోజున దేవా వాగ్దానం నెరవేర్చలేదు అని నేను కంప్లైంట్ చేసే కంటే, అసలు నాలాంటోడికి నువ్వెందుకు ప్రభా ఇంత వాగ్దానం ఇచ్చావు, అందుకు నీకు కృతజ్ఞత చెప్పాలనిపిస్తుంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. మనం అంటున్నాం కదా, దేవా లేట్ అయిపోతుంది అంటున్న వాగ్దానాన్ని. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు అది కాదు ఆలోచించాల్సింది. నువ్వు నన్ను ఏం ఫోర్స్ చేస్తే కాదు నేను నీకు వాగ్దానం ఇచ్చింది. దేవుడు అంటున్నాడు, నాకున్న జ్ఞానంతో, నాకున్న సామర్థ్యతతో, నాకు నేనుగా నీకేమిచ్చాను చెప్పండి? వాగ్దానం ఇచ్చాను. కానీ నువ్వు దేనికి అర్హుడవు కాదు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ రోజున ఈ వాగ్దానాన్ని పొందుకున్న నీవు, నాకు జరగలేదు ఏంటి, లేట్ అవుతుంది అనే దానికంటే అసలు నాలాంటివాడికి ఈ వాగ్దానం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పాలి. మొన్న మా మెన్స్ బైబుల్ స్టడీలో ఒక మాట చెప్పాను. కృపకిని కృతజ్ఞతకి కనెక్షన్ ఉంది తెలుసా మీకు? కృతజ్ఞతకిని కృపకి సంబంధం ఉంది. ఎందుకంటే కృప అనే మాటకి గ్రీక్ పదంలో అర్థం ఏంటంటే థ్యాంక్ యూ అని ఉంది. అంటే నాకేమర్థమైందంటే, కృతజ్ఞత లేనివాడు కృపకు దూరంగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. కృతజ్ఞత చెప్పలేనివాడు కృపకు దూరంగా ఉన్నాడు. దేవుని కృప లేకుండా బతకగలవా? దేవుని కృప లేకుండా కార్యాలు జరుగుతాయా? దేవుడు అంటాడు, నా చిత్తం ఏంటంటే నువ్వు కృతజ్ఞత చెల్లించుట అన్నాడు. అంటే చెల్లించకపోతే నువ్వు అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తములో కూడా లేవు. ప్రార్థనకు వస్తున్నావు, వాక్యం వింటున్నావు, అన్నీ చేస్తున్నావు, కృతజ్ఞత చెల్లించకపోతే అన్నాడు నువ్వు నా చిత్తమునకు బయట ఉన్నావు అంటున్నాడు. ఎందుకంటే కృతజ్ఞత చెల్లించుట నా చిత్తము. స్తోత్రం చెప్పరు ఇంటికి. ఇంతవరకు సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం కృతజ్ఞత కలిగి ఉంటే కృప ఉంటుందంట.
అర్థమైందా? కృతజ్ఞత కలిగి ఉంటే దేవుని చిత్తములో ఉన్నామంట. ఇంకో మాట కూడా చెప్పానా, దేవుని సన్నిధానంలో కృతజ్ఞత కలిగిన వాడు ఎవరు అని అంటే తన లోపల పరిశుద్ధాత్మ ఉన్నవాడు కృతజ్ఞత చెల్లిస్తాడు. ఎంత ఎక్కువ కృతజ్ఞత చెల్లిస్తాడో అంత పరిశుద్ధాత్మ దేవుని యొక్క కొలత వారిలో ఎక్కువగా ఉందని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. మీరు చెప్పండి, ఈరోజు దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని ఎవరి రికమెండేషన్తో, ఏ బలవంతంతో నెరవేర్చుకోగలవు? అర్థమవులా చాలామంది. నీకు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఏ శక్తితో, ఏ రికమెండేషన్తో, ఏ విధముగా ఆయనను బలవంతం చేసి నెరవేర్చుకోగలవు? మాట్లాడలా. నువ్వు వదిలిపెట్టను, మీరు మాట్లాడేదాకా 5 అయినా వదిలిపెట్టను ఈరోజు. హల్లెలూయా చెప్పండి. చెప్పండి, ఎవరి బలవంతం వల్ల జరగదు, ఏ రికమెండేషన్ తీసుకొచ్చిన అవ్వదు, ఎంతమంది ప్రభావితం చేసిన అవ్వదు. ఎందుకో తెలుసా? నిన్ను బట్టి ఏం చూసి కాదు ఆయన. ఇప్పుడు చాలామంది పిల్లల గురించి బాధపడతారు. అయ్యా మా బిడ్డల జీవితంలో కార్యాలు జరగలేదయ్యా అని అంటారు. నేను మాట చెప్పినా, నా బిడ్డల గురించి నేను చాలా చాలా కలత చెంది. కొంతమంది అనుకుంటారు నా స్కిల్ బట్టి, నా తెలివితేటను బట్టి నా బిడ్డలో ఏది జరిగిపోతుంది. ఏం జరగదు. వాడు తల్లి గర్భములో రూపించబడక మునిపే వాని ఎడల ఆలోచన కలిగి వాగ్దానాన్ని నిర్ణయించుకున్న తర్వాత నీతో మాట్లాడాడు ఆయన. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. వాడు ఏమండి, నీకు ఈ దేవుడు ఆ బిడ్డ మాట, నోటి మాట రాక మునిపే, చూడక మునిపే ఆ బిడ్డను పట్ల దేవుడు గొప్ప ఆలోచన కలిగి, ఇంకో మాట కూడా చెప్పాను, ఎంతమందో ఉండగా నీ బిడ్డను పిక్ చేసుకొని మాట్లాడాడు ఆయన. He picked your child of the millions in the world. ప్రపంచంలో మిలియన్ మంది ప్రజలలో ఇదిగో నీ బిడ్డను చూస్ చేసుకొని చెప్పాడు, ఇది వాగ్దానం నెరవేర్చబోతుందని. ఎంత స్తోత్రం చెప్పాలి చప్పట్లు కొట్టి దేవునికి. హల్లెలూయా హల్లెలూయా. కోట్ల మంది ప్రజల మధ్యలో చూస్ చేసుకున్నాడు నీ బిడ్డ. ఆయన పిక్ చేసుకొని వాగ్దానం చెప్పాడు. అంత వాగ్దానం చెప్పినప్పుడు ఎంత పరిస్థితి ఉన్నా సరే ఆ వాగ్దానం పేరే నీ దృష్టి ఉండాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, చెప్పినోడు కార్యం జరిగిస్తాడు. ఎంతమంది ఉండగా ఎవరిని దేవుడు పిక్ చేయకుండా నా బిడ్డను పిక్ చేసుకున్నాడే. ఇన్ని వేల మంది ప్రజల మధ్యలో పిక్ చేసుకుని నాతో మాట్లాడి నా బిడ్డల గురించి దేవుడు మాట్లాడాడే. ఆ మాట్లాడిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పరే. వాగ్దానం చేసింది ఎవరు? మోడీ గారా? వాగ్దానం చేసింది ఎవరండి? ఏ రాజకీయ నాయకులు కాదు, ఏ సామర్థ్యత కలిగిన వాళ్ళు కాదు, ఏ ధనవంతులు కాదు, జ్ఞానం కలిగిన వారు కాదు. వాగ్దానం చేసింది దేవాది దేవుడు. నువ్వు నమ్మితే, ఆ వాగ్దానం నమ్మితే చేతులెత్తి హల్లెలూయా చెప్పు. ఎందుకు హల్లెలూయా చెప్పాలి చెప్పనా? కృతజ్ఞత కలిగి. ఏంటి నెరవేర్చలేదు, లేట్ అయింది అనే దానికంటే ఎంతమందిలో నన్ను పికప్ చేసుకుని చెప్పావయ్యా, నీకు వందనాలు ప్రభా. ఆ వాగ్దానానికి నాకే యోగ్యత లేదు. నీ ఫుల్ స్ట్రెంగ్త్లో, నీ ఫుల్ జ్ఞానంలో, నీ సంపూర్ణమైన జ్ఞానము, నీ సంపూర్ణమైన నీవు కలిగి ఉన్న సమస్తములో నుండి నాతో మాట్లాడి ఇచ్చిన వాగ్దానం అది. అందుకని ఎవరు ఫోర్స్ చేయకపోయినా అది జరిగిపోతుంది. 100% జరుగుతుంది, జరిగిపోతుంది. సమస్య లేదు. అయ్యా బిడ్డ పరిస్థితి ఎలా ఉంది, పర్వాలేదు, తిరిగి లేపుతాడు దేవుడు. మరణము నుండి లేపిన దేవుడు ఆయన. 6,000 దయ్యాలు పట్టిన వాడిని 10 మంది వాడి పట్టణములకు దీవెనకరంగా మార్చిన దేవుడు ఆయన. వాగ్దానం ఉంటే ఎలాగైనా దేవుడు తీసుకొస్తాడు ఆయన. కానీ ఒక్కొక్క విషయం గమనించాలి. ఎందుకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు? ఆయన వాగ్దానాలు ఎలా ఉన్నాయి అదే మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇందాక చెప్పే కదా, ఆయన వాగ్దానాలు ఏంటి చెప్పండి? అమూల్యమైనవి, గొప్పవి, మంచివి. మాట్లాడాలి. అత్యధికముగా ఉంటున్నవి, చాలా పెద్దవి. ఆ వాగ్దానములు నెరవేర్చబడటానికి మనకు అవసరమైనది ఏంటి? విశ్వాసము.
విశ్వాసముతో మనము నమ్మాలి. దాన్ని ఎవరు ఫోర్స్ చేస్తే జరగదండి. ఆయన తలంచుకుంటే ఇప్పటికిప్పుడు జరిగిపోతే, ఇప్పుడు చెబితే సాయంత్రం లోపు జరుగుతుంది. నేనైతే అలాగే నమ్ముతాను, నువ్వు కూడా అలాగే నమ్మాలి. దేవుడికి స్తోత్రం కలుగుతా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ముందుకెళ్ళే కొద్దిగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. వాగ్దానం ఎంత సంతోషంగా ఉంటుందో, ఇప్పుడు ఎంత ఈజీగా వెళ్ళిందో ఇప్పుడు నుంచి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను, వాగ్దానం కలిగిన వాడిని దేవుడు వాగ్దానం నెరవేర్చే వరకు ఎక్కడా స్థిరంగా ఉండనివ్వడంట. ఇప్పుడు తగ్గిపోయింది. హల్లెలూయా చెప్పండి. వెన్ యూ గెట్ ఏ ప్రామిస్, ద ప్రామిస్ విల్ మేక్ యూ అన్సెటిల్డ్. అది నెరవేర్చబడే అంతవరకు అన్సెటిల్డ్ అంట. స్తోత్రం గట్టిగా చెప్పాలి. అందుకే ఇంకా నువ్వు స్థిరపడింది. దానికి ఒక మంచి బ్యూటిఫుల్ ఎనాలజీ చెప్పాడు బైబిల్ గ్రంథంలో. అంటే ఆ బైబిల్లో కొన్ని ఉదాహరణలు బలి తీసుకొస్తాడు దేవుడు. కొన్ని విషయాలు అర్థం అవడానికి ప్రవక్తను అంటాడు, నువ్వు కొమ్మరి ఇంటికి వెళ్ళు, కొంచెం గమనిస్తూ ఉండు. కొమ్మరి ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నాడు? మట్టిని తొక్కుతున్నాడు. తొక్కి ఏమండి, దాంట్లో ఉన్న వేర్లన్నీ తీసి మళ్ళీ దాన్ని తయారు చేసి తీసుకెళ్ళి దాన్ని చక్రం దగ్గర పెట్టి ఒక షేప్ తీసుకొచ్చి, ఆ ప్రాసెస్ తెలుసు కదా? తెలియదు. హల్లెలూయా చెప్పండి. నేను చెప్తాను వినండి, మీకు తెలియకపోతే అర్థమయ్యేటట్టు చెప్తాను. హల్లెలూయా చెప్పండి. మనం చెప్తాం కదా, ఈరోజు నేను ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించాను, ఇక నుంచి ఆయన కొరకే బతుకుతా. ఇది మొదలైంది. అప్పుడు ఏంటది? ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉండిన ఎడల నూతన సృష్టి, పాతవి మరి ఇంకా అమ్మట్లో ఏర్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, గుచ్చుకున్నాయి, మొత్తం తీయాలి కదా. తొక్కిన తర్వాత ప్రభువా నాకు నమ్మకం, నాకు ఎన్నైనా అన్ని కష్టాలే. ఆదివారం రాగానే ప్రభు మాట్లాడు, ధైర్యంగా ఉండవు, భయపడకము. ఆ వాక్యం విన్న తర్వాత ధైర్యం వచ్చేసింది. నెక్స్ట్ వీక్ సాక్ష్యం, నేను నమ్ముకున్నా కానీ నేను బాధలు అనుకున్నాను, కానీ పోయిన ఆదివారం దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడి నాకు చాలా బలం వచ్చేసింది. స్తోత్రం. అక్కడతో ఆగిపోలేదమ్మో. ఆ తొక్కిన మట్టిని తీసుకెళ్ళి చక్రం దగ్గర పెట్టాడంట. చెప్పరేంటి? బైబిల్లో ఉంది నేమాటలు. ఎక్కడ పెట్టాడు? చక్రం ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ సాక్ష్యం, ఏంటో తెలియదు కానీ ఎటు వెళ్ళిపోతున్నానో అర్థం అవట్లా. హల్లెలూయా చెప్పండి. నమ్ముకున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అసలు ఏమీ జరగట్లేదు, ఎటు వెళ్ళిపోతున్నానో అర్థం కావట్లేదు. నిజమే. హల్లెలూయా చెప్పండి. తిప్పినోడు ఎక్కువసేపు తిప్పలేదులే, ఆయన అనుకున్న షేప్ వచ్చాక ఆపేసాడు. హల్లెలూయా చెప్పట్లా? తెలియదు అన్నారని చెప్పాల్సి వచ్చింది అంతా. ఆయన షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ సాక్ష్యం, దేవుడు నన్ను చాలా మార్చాడు ఈ పరిస్థితుల ద్వారా, నాకంటూ ఒక షేప్ తీసుకొచ్చాడు అని పెద్ద సాక్ష్యం చెప్పింది ఆవిడ. చెప్పిన తర్వాత కుమ్మరి ఏం చేశాడంటే, ఈ మట్టి కొండను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఎండలో పెట్టాడు. చెప్పండి, ఎక్కడ పెట్టాడు? అమ్మో, నెక్స్ట్ వీక్ అమ్మో కాలిపోతున్నాను ప్రభువా, కాలిపోతున్నాను ఆయన, ఈ మంటలు తట్టుకోలేకపోతుంది, కాలిపోతుంది. అమ్మా ఏం బాధపడకు, ఏం కాలిపోవు, ఆయనకి తెలుసు నువ్వు ఎక్కడ దాకా కాలాలో. అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా బిగుసుకుంది కదా, బిగుసుకున్నాక తీసుకెళ్ళి మంటలు పెట్టాడు. హల్లెలూయా చెప్పండి. ఎందుకని? స్ట్రాంగ్గా మారాలి ఈ పాత్ర, మరి మామూలుగా కాదు, స్ట్రాంగ్ అయిపోవాలి ఈ పాత్ర. అందుకని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? మంటలో పెట్టాడు. అంతే. అయ్యో బాబాయ్, నాకు తప్ప ఎవరికీ లేవు అయ్యగారు, నాకు తప్ప ఈ కష్టాలు ఎవరికీ లేవు, కాలిపోతున్నాను అయ్యగారు, కాలిపోతున్నాను. అమ్మా నువ్వు బాధపడకు, బూడిద ఒక ముందు తీసేస్తాడులే. స్తోత్రం చెప్పండి. నువ్వు అంత కాలిపోతున్నా ఒకటి గుర్తుపెట్టుకో, కుమ్మరి కంటి దృష్టిలోనే ఉన్నావు. ఆయనకి తెలుసు ఎక్కడ దాకా కాల్చాలో నేను. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు తీసేయాలో ఆయనకి తెలుసు. యవనస్తులు వాగ్దానాలు వినేసి డప్పులు కొట్టుకోవడం కాదు అసలు విషయం. ఇది ఇక్కడ తప్పించుకుంటే అక్కడ, ఎక్కడైనా
హల్లెలూయా చెప్పండి. అబ్బో ఆయన వదిలిపెట్టడు, ఆయనకి ఇష్టమైన పాత్ర అయ్యే వరకు వదిలిపెట్టాడు. ఇక్కడ అమ్మ ప్రార్థన చేస్తుంది, నాన్న ప్రార్థన చేస్తుంది. చలో చలో అనుకుంటున్నాడు. ఎక్కడికి చలో? డైరెక్ట్గా కుమ్మరింటికి. హల్లెలూయా చెప్పండి. కుమ్మరింటికి కాల్చబడిపోయాడు. కుమ్మరు అనుకున్నాడు, సాల్లే నేను అనుకున్నట్టు తయారాడని బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత కుమ్మరి తనకి నచ్చిన చేతికి అందే దూరంలో పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? తాను కోరుకున్నట్టుగా పాత్ర మారిపోయింది. ఇదే కదా ఇల్లస్ట్రేషన్. దీన్ని అనాలజీ అంటారు. అంటే ఒకదాన్ని చూపించుకుంటూ దేవుడు మనకి నేర్పించడం. అందుకే ప్రవక్తకి వెళ్ళి అన్నాడు, చూడు ఇది జరగబోయే పరిస్థితి అంతా. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్తారా? నువ్వు ఎండలో ఉన్నావో మంటలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, దేవుడికి ప్రతి దానికి ఒక సమయం నిర్ణయించున్నాడు. అందుకంటే నువ్వు తట్టుకోలేని ఏ సమస్య దేవుడు నీకు తీసుకున్నాడు. తొందరగా రావడానికి సమస్యలోంచి ఒక మార్గం చెప్పనా? ఏం నేర్పిస్తున్నాడు ఈ సమస్య ద్వారా నేర్చుకుంటే వెంటనే బయటకు వచ్చేస్తావు. ఆయనకి నేర్పించడానికి ప్రయత్నం చేసినా సనిగినా గొణికినా పెరుగుతూనే కానీ తరగటం ఉండదు. ప్రభువా ఏం నేర్పిస్తున్నావు అని. అందుకే పశ్చాత్తాపం చాలా ఇంపార్టెంట్ విశ్వాసుల జీవితాల్లో. నాకు ఏ బలహీనత కలిగినా, నాకు ఎవరో డ్రింక్ ఇచ్చారు అందుకే వచ్చింది అన్నం, దేవా క్షమించు, తినకూడదో తాగిందో ఏదో మొత్తానికి తప్పు జరిగిందేమో అని అలా ప్రార్థన చేసుకుంటా. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం లేదేటి? నేను చెప్తున్నాను, అసలు ఈ మాటలు ఏం చెప్పాలనుకోలేదు, ఎందుకో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో ఎనాలజీస్ ఉంటాయి బైబిల్లో. సో ఇక్కడ కూడా నేను చెప్పినట్టుగా దేవుని వాగ్దానాలు నెరవేర్చిన అంటే దేవుడు పలికిన తర్వాత అన్సెటిల్డ్గా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకు అనంటే యెరెమీయా గ్రంథం 48వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. మీరు బాగా వింటున్నందుకు ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 48వ అధ్యాయం 11వ వచనం. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను, ఈ కొండలోండి ఆ కొండలోనికి కుమ్మరించబడకుండా అది మడి మీద నిలిచెను, అది ఎన్నడూను చెరలోకి పోయినది కాదు, అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది, దాని వాసన ఎప్పటి వలె నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, రాగల దినములో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. అందరు నా వైపు చూడండి. ఇంకొక బ్యూటిఫుల్ ఎనాలజీ ఇక్కడ చెప్తున్నాడు. పురాతన కాలంలో అంటే ఓల్డెన్ డేస్లో ఈ ద్రాక్ష రసాన్ని తయారు చేసే ఎనాలజీ ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట. హల్లెలూయా చెప్పండి. ద్రాక్ష రసాన్ని తయారు చేస్తున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఆ ద్రాక్షని బాగా పిండిన తర్వాత ఒక కుండలో పెడతారు. 21 రోజులు కుండలో పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే అది అద్భుతమైన ద్రాక్షారసంగా మారినప్పుడు దాంట్లో ఒక రకమైన పదార్థం ఉంటుంది అనమాట. ఈస్ట్ అని అంటారు, నాకు తెలుగులో తెలియదు, కానీ ఒక రకమైన పదార్థం ఏం చేస్తుందంటే స్లోగా దాన్ని అంటూ చేరుతుంది అనమాట. చేరినప్పుడు ఏమవుతుందంటే ఈ ద్రాక్షారసం కనుక మార్చకపోతే ఆ ద్రాక్షారసం అంతా చేదైపోతుంది. అర్థమవుతుందండి. దాంట్లో అంటే క్రియేట్ అయ్యే ఆ కొన్ని లిక్విడ్స్ లేకపోతే ఏమంటామంటే కెమికల్స్ ఏమవుతాయి అని అంటే రియాక్షన్ అవుతూ అదేమవుతుందంటే అలాగే నిలవుంచేస్తే కనుక ఏమవుతుంది చెప్పండి, అది చేదుగా మారిపోద్ది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే టైంకి ఈ కొండలో నుండి ఆ కొండలోనికి, ఆ కొండలోంచి ఆ కొండలోనికి, ఆ కొండలోంచి ఆ కొండలోని. అర్థమైందా? ఎందుకు నువ్వు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. స్తోత్రం చెప్పట్లా. ఏంటి వాగ్దానం కలిగి నేను అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు. ఎందుకంటే ఈ మాట ఇంకా బాగా అర్థం అవడానికి మనం ఎక్కడ ఉన్నామో ఈరోజు అని అంటే కుండలో నుండి తీయబడి పోతున్నాడో తెలియదు, బయటికి తీసేస్తున్నాడో తెలియదు, అక్కడ ఉన్నాం ఇప్పుడు. ఎక్కడో ఒకటే వినపడింది హల్లెలూయా. ఎందుకని ఈ కొండలో నుండి నేను పారబోయబడుతున్నానా నింపబడుతున్నానా? ఇది బాగుంది. హల్లెలూయా చెప్పండి. అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్కసారి అదే మనం ఈ రోజున అనుభవిస్తున్న పరిస్థితి. అదేంటి ప్రభువా అంత ప్రశాంతంగా ఉందనుకున్నాం కదా, ఈ కార్యం జరిగిందంత అంత బాగుంది అనుకున్నాం కదా, అయినా నువ్వు సెటిల్ అవ్వడానికి గల కారణం అదే. దేవుడు తాను అనుకున్న ఆ సంపూర్ణమైన వాగ్దానంలోకి వెళ్ళాల్సి ఉంది. ఇంకా
బైబిల్లోనే మంచి ఇల్లస్ట్రేషన్ చెప్తాను మీకు. అబ్రహాం ఉన్నాడు కదా, దేవుడు ఏమన్నాడు అంటే, నువ్వు దేశాన్ని విడిచిపెట్టి, ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను చూపించు వెళ్ళిపోమన్నాడు. వెళ్ళాడా లేదా? మీరు చెప్పండి. వెళ్ళిన తర్వాత ఆయనకి వెళ్తుంది, వెల్ సెటిల్డ్, బిజినెస్లో సక్సెస్ అయ్యాడు, అన్నిట్లో బాగున్నాడు. ఒకటి గమనించు, ఇల్లు కట్టుకోవాలా, గుడారములలో నివసించాడు. కారణం ఏంటి? టెంట్ అటు 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 మారిపోతుంది. కారణం ఏంటో తెలుసా? ఒక సంపూర్ణమైన వాగ్దానం నెరవేర్చబడవలసి ఉంది కాబట్టి. నాకు తెలియదు ఎంతమందికి అర్థమవుతుందో కానీ దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి అర్థమవును గాక. మీకు ఒకటి తెలుసా? దేవుడు అందుకనే ఈ ఇందులో నుంచి అందులోకి షిఫ్ట్ చేస్తున్నప్పుడు చూడండి, ఆ షిఫ్టింగ్లో వచ్చేవాళ్ళు మామూలు వాళ్ళు కాదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను దేశంలోనికి తీసుకెళ్ళాడు. ఈ బబులోను దేశంలో నుంచి బయటికి తీసుకొస్తున్నప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు బయటకు వస్తున్నారు. దానియేలు అనేవాడు బయటకు వస్తున్నాడు. ప్రవక్త అయిన దానియేలు, ప్రార్థించే దానియేలు, సింహాసనములు తలకిందులు చేయగలిగిన దానియేలు అంటూ పెద్దవాళ్ళు ఆ యొక్క రాజ్యముల్లోంచి వస్తున్నారు. ఎందుకో తెలుసా? ఈ ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడికి మారుస్తున్న కొలది బలమైన వ్యక్తులు బయటకు వస్తూ ఉన్నారు. నీ ఇంటిలోంచి బలమైన వ్యక్తులు రావాల్సి ఉంది, సంఘములో నుంచి రావాల్సి ఉంది, కుటుంబాల్లోంచి రావాల్సి ఉంది. దేవుడు నాకు స్పష్టంగా చెప్పింది తెలుసా? ఈ యొక్క కుండలో ఉన్న ఈ సంఘాన్ని నేను వేరే కుండలోకి పోయిపోతున్నా. హల్లెలూయా చెప్పండి. ఎన్నిసార్లు తిప్పినా, ఎంత ప్రార్థన చేసినా దేవుడు చివరికి చెప్పి ఒకటే ఒక మాట, విశాలత. ఈ కొండలో నుంచి వేరే కొండలోనికి. హల్లెలూయా చెప్పండి. అలా మార్చబడిన ఆ ద్రాక్ష రసమే రాజులకు పోయబడతా ఉంది, ప్రధానులకు పోయబడుతుంది. దేవుడు అంటున్నాడు, నిన్ను అందుకని రాజుల దగ్గర నిలబడడానికి, ఆ స్థితిలోనికి తీసుకెళ్ళడానికి, ఆయా శ్రేష్టమైన పరిస్థితుల్లోనికి నీకు అలాంటి వాగ్దానం ఉంది కాబట్టే రాజ్యముల్లోనికి, రాచరికరములోనికి తీసుకెళ్ళడానికి దేవుడు షిఫ్టింగ్ చేస్తూ ఉన్నాడు. అర్థమైతే మీరు స్తుతించడం ఆపరు. నేనైతే ఆత్మలో ఎంతో సంతోషిస్తున్నాను, ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. దేవా, సెకండ్ బెస్ట్ ఈ కాదు నేను చూసేది ఆర్డినరీ కాదు, నేను చూస్తుంది ఆ ఎక్స్ట్రాఆర్డినరీ అనే వాగ్దానం. దేవునికి స్తోత్రం కలదు కాక. హల్లెలూయా చెప్పండి. అందుకే అబ్రహాం అంటున్నాడు, నా దగ్గర ధనం ఉంది, నన్ను రాజు అని పిలుస్తున్నారు, ప్రిన్స్ అని పిలుస్తున్నారు ప్రజలందరూ, తెలుసా నీకు? నన్ను ప్రిన్స్ అని పిలుస్తున్నారు అందరూ. ఐఎమ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్, బిజినెస్లో సక్సెస్ అయ్యాను, కానీ నాకేం జరగలేదు, ఇంకా నేను గుడారంలోనే ఉన్నాను అంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? నాకు, నా సంతతికి వాగ్దానం ఇంకా నెరవేర్చబడవలసి ఉంది. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఒకటే అంటాను, ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్ హూ హ్యాస్ ఎ ప్రామిస్, యు ఆర్ అన్సెటిల్డ్. దేవుని వాగ్దానం కలిగిన పురుషుడు, స్త్రీ అయితే ఈ ఉదయకాలం ఒకటి నువ్వు నమ్మాలి, ఇంకా అందుకే నువ్వు స్థిరం అవ్వలేదు. దేవుడు విశాలపరుస్తానంటున్నాడు. విశాలపరుస్తా అంటే నేను బిల్డింగ్ కాదు చూడాలనుకుంటుంది. ఆయన చెప్పిన వాగ్దానం మ్యాక్సిమం చూసారా, టాప్ మోస్ట్, అది చూస్తున్నా. అలాంటి వాగ్దానాలు ఇచ్చాడు ప్రభు నాకు. నేను దేనికి సరిపోను, అసలు ఆ వాగ్దానాన్ని పోలిక లేని వాడిని, ప్రభు కార్యములకు అసలు పోలికలు లేని వాడిని. కానీ నా నమ్మకం ఎప్పుడు చెప్పినోడే ఆ స్థితికి తీసుకెళ్తాడు, చెప్పిన వాడే నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానాలు పరిశుద్ధమైనవి, అత్యధికమైనవి, గొప్పవి. నమ్ముతున్న వారు స్తోత్రం గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. కొంచెం అన్సెటిల్గా ఉన్నా ఏం బాధపడకు, దేవుడు ఈ గిన్నెలోంచి అగ్నిలోకి పోసాడు. ఈ గిన్నెలో ఉండిపోతే చేదైపోతావు. ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేశాడు, అక్కడ నుంచి ఇంకో గిన్నెలో షిఫ్ట్ చేస్తాడు. 3-4 అయ్యాక అప్పుడు వడ్డించడం మొదలు పెడతాడు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు వడ్డిస్తాడు. అప్పుడు నువ్వు చాలామందికి ఆశీర్వాదకరంగా అయిపోతావు. అందుకే ఏ దైవజనుడైనా కొంతమంది వ్యక్తి జీవితాల్లో ఒక స్థితికి వెళ్ళిన తర్వాత చూడండి, వాళ్ళు ఏం చేసినా ఆశీర్వాదమే.
వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతారు. ఏం చేసినా వారు సక్సెస్ఫుల్ అవుతారు. కారణం ఏంటి తెలుసా? ఇది అనేక చోట్ల నుండి తీయబడిన ద్రాక్షారసం లాంటిది. అందుకంటున్నాడు యిర్మీయా గ్రంథములో, మోయాబు నీకు అది జరగల. ఏమంటున్నాడు? నీకు అది జరగల, అందుకనే నీ స్థితి అలా ఉండిపోయింది అన్నట్టుండి. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? ఒకసారి చదవండి 48:11. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను, ఈ కొండలోండి ఆ కొండలోంచి కుమ్మరించబడకుండా అది మడి మీద నిలిచెను, అది ఎన్నడూ చెరలోకి పోయింది కాదు. అందుచేత దాని సారము, అందరూ చెప్పండి, దాని సారము దానిలోనే నిలిచున్నది, దాని వాసన ఎప్పటి వలనే నిలిచున్నది. కనుక రాగల దినాల్లో కుమ్మరించే వాళ్ళని దగ్గరికి పంపిస్తాడే. హల్లెలూయా చెప్పండి. తర్వాత అంటున్నాడు, వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలు వెలితి చేసి వారి జాడీలను పగలగొట్టేదరు. దేవునికి స్తోత్రం కలిగా. దేవుడు నిన్ను మార్చే టైం అయింది. ఈ కొండలో ఉండి ఆ కొండలోకి తీసేస్తాడు ఆయన. కొండ మారుతున్న కొలది నువ్వు వాడబడ్డానికి, దీవించబడ్డానికి, వాగ్దానం నెరవేర్చబడ్డానికి దగ్గరికి వెళ్తున్నావు అని అర్థం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడుతున్నా అన్నవారు చేతులెత్తండి. థ్యాంక్ యూ. ముగించేయండి అన్నవాళ్ళు ఇంక చాలా ఉంది, ఇంకో 2 మాటలు ఉన్నాయి. ముగించేయండి అన్నవాళ్ళు చెప్పండి అయ్యగారు అన్నవారు స్తోత్రం చెప్పండి. అయితే మీరు ఆపమన్నప్పుడు ఆపుతాం, మరి మీరే కదా చెప్పమన్నారు. త్వరగా ముగించేస్తాను. నేను శ్రేష్టమైంది. ఎందుకు నేను చాలా పర్టికులర్గా ఈరోజు స్లోగా వెళ్తున్నా అంటే, ఇది అర్థం కాకపోతే మనం విశ్వాస జీవితం వేస్ట్, వాగ్దానాలు ఎన్ని పొందుకున్నా వేస్ట్. మూడవది చాలా శ్రేష్టమైంది. మూడవది, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిన తర్వాత నీ లైఫ్ స్టైల్లో కానీ నీ మాటల్లో కానీ ఆ వాగ్దానాన్ని గురించిన సందేహం రాకూడదు. హల్లెలూయా చెప్తారా? చదవండి, వాక్యమే ఉంది. 2 కొరింథీయులు 1:17. 2 కొరింథీయులు 1:17. నేను కావున నేను ఇలాగ ఉద్దేశించి చపల చిత్తుడుగా నడుచుకుంటున్నా, అవునును అవునని చెప్పుచు కాదను కాదన్నట్టు ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా. నెక్స్ట్ మాట, దేవుడు నమ్మదగిన వాడు గనుక. చూడండి, మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వా చేతను, తిమోతి చేతను మీలో ప్రకటించబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదన్నవాడై ఉండలేదు, కానీ ఆయన అవునై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్టు అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవునికి మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లు మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడు. నా వైపు చూడండి జాగ్రత్తగా. పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను మీకు చెప్పిన ఏ వాగ్దానమైనా సరే నేనేం అసలు డౌట్ పడట్లా. నేను నా లైఫ్ స్టైల్, జీవన శైలి ఎలా ఉందంటే వాగ్దానముకు తగ్గట్టుగా ఉంది. నా మాటలు ఎలా ఉన్నాయంటే వాగ్దానమునకు తగ్గట్టుగా ఉన్నాయి. నేను ఒకసారి అవునని ఇంకొకసారి కాదని చెప్పను. మన సంగతి ఆలోచించుకుందాం. దేవుడు చెప్పినప్పుడు వాగ్దానం ఎస్ ఎస్ ఆమేన్. తర్వాత సోమవారం నుంచి నో నో నెవర్. స్తోత్రం చెప్పరేంటి? నాకు తెలిసి ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ కూర్చుని అందరిని స్కాన్ చేసేస్తాను నేను. ఇలా వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నాకు చెప్పేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి అనాలోచనతో కూర్చున్నాడు, పలానా వ్యక్తి నిద్రపోతున్నాడు, పలానా వ్యక్తికి చాలా బాధ, ఎప్పుడు ఇలాగే చెప్తాడులే వాక్యం, చెప్పింది ఏం జరగలే అని కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అమ్మా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అలాగే చెప్తాడులే ప్రతి ఆదివారం. నీ జీవితం కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ చాలా స్పష్టంగా చూడు. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నాడు అని అంటే, పౌలు నేనేం కన్ఫ్యూషన్ ఉన్న వ్యక్తిని కాదే,
నా జీవన శైలిలో కానీ నా మాట తీరులో కానీ ఎక్కడ అవునంటే అవును, కాదంటే కాదు అని అంటూ చివరికేమన్నాడు, ఆయన వాగ్దానములు ఎన్ని ఉన్నను అవన్నీ అవునుగానే ఉన్నవి. దర్ ఇస్ నో అనేది లేదు. ఇంకా ఆయన ఎస్ అంటే ఎస్ ఇంకా అది. ఎందును బట్టి 19వ వచనంలో అంటున్నాడు, యేసుక్రీస్తులో ఎవరి ద్వారా చెప్పబడిందో ఆ యేసుక్రీస్తులో ఎస్ అని కానీ నో అని కానీ లేదు. ఆయన ఎస్ అంటే ఎస్ఏ. హల్లెలూయా చెప్పట్లే మీరు? ఆయన ఎస్ అంటే ఎస్ఏ. అందుకే అంటున్నాడు, యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవునే ఉన్నాడు. మేము ప్రకటిస్తుంది ఆయన గురించే కదా, మీరు విన్నది ఆయన గురించే కదా, మీరు కూడా ఆయన చేత కదా వాగ్దానం పొందుకున్నది. అలాగైతే ఆయన ఎస్ చెప్తే ఎస్ఏ, ఆయన ఎస్ చెప్తే ఎస్ఏ. పక్కన వాళ్ళకి చెప్పండి, నీ వాగ్దానములు దేవుడు అవునంటే అవునే, అంతే, అవునంతే. అది ఎన్నున్నా సరే. అందుకని ఇందాక ఎన్ని వాగ్దానములైనను ఎన్నైనను అన్నీ అవునుగానే ఉంటున్నాయి. చేతులెత్తి ఒకసారి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఉజ్జీవం ఎక్కడొస్తుందో తెలుసా అండి? సంఘములో ఉజ్జీవం ఎక్కడొస్తుందో, ఎప్పుడొస్తుందో తెలుసా? ఇలా నమ్మే ప్రజలు సంఘంలోంచి లేచినప్పుడు, ఏమాత్రము సందేహింపక దేవుడు వాగ్దానం చేసింది నెరవేర్చబోతున్నాడు అనేది. నమ్మని వాడు పక్కన చూస్తాడు, రాజకీయ పరిస్థితులు చూస్తాడు, ఆర్థిక పరిస్థితులు చూస్తాడు, వ్యాపార పరిస్థితులు చూస్తాడు, వాతావరణం చూస్తాడు, ఇవన్నీ చూస్తాడు. కానీ నా దేవుని వాగ్దానానికి వాతావరణంతో పని లేదు. అసలు ఈయన చేసే కార్యాలు తింటే మతిపోద్ది. ఒకరోజు దేవుడు అంటాడు, ఆ గోతులు తిండి నేను వర్షాన్ని నింపుతాను అంటాడు. యుద్ధంకి వెళ్దాం అంటాడు. యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఒక చోట ఎవడైనా ఆయుధాలు తీసుకెళ్తాడు. దేవుడు అంటాడు, వేనలు పట్టరని అంటున్నాడు. యుద్ధానికి ఎవడైనా వేనలు పట్టుకెళ్తాడు చెప్పండి? మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. అది విచిత్రంగా ఉంది. అదేంటి ప్రభు, అవతల శత్రు అంత పవర్ఫుల్గా వస్తుంటే కత్తో ఎకేపాటు ఇస్తావనో ఇది తీసుకెళ్ళాలి, కానీ నువ్వేంటే వేనట్టుకొని రమ్మంటున్నాడు. దేవుడు అన్నాడు, వేనట్టుకొని రా, నువ్వేం చేయొద్దు, ఆరాధించు, యుద్ధం నేను చేసేస్తా. గెలిచారా ఓడిపోయారా? గెలిచారు. దేవుని మాట వినాలండి. ఆయన మాట అవునంటే వర్షము చూడవు, మేఘములు కనపడవు, కానీ ఇవన్నీ నీళ్లతో నింపబడిపోతాయి. వాగ్దానం చేశాడు, జరిగిందా లేదా? ఒక ఆయన చెప్పాడు, రేపటికల్లా అక్కడ షమ్రోను ద్వారమ దగ్గర ఆహారం దొరుకుతుంది అన్నాడు. దొరుకుద్దిలే అన్నాడు పక్కనోడు. చూద్దాంలే, ఆయన ఆకాశాలు ఎత్తినా జరగదులే అన్నాడు ఒకడు. ఆడు చూడలే. హల్లెలూయా చెప్పండి. ఎవరు వాగ్దానం చేశారో ఆయన ఎవరో తెలుసా నీకు? ఆయన వాగ్దానాలు గొప్పవి, అమూల్యమైనవి, ఆశ్చర్యకరమైనవి. స్తోత్రం గట్టిగా చెప్పాలి. నెగిటివ్ పోవాలి. ఈ రోజున నీ జీవితంలో ఉన్న ప్రతి నెగిటివ్ని దేవుడు తొలగించును గాక. నీ వాగ్దానాల గురించిన ప్రతి సందేహాన్ని దేవుడు తొలగించును గాక. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, యువర్ ప్రామిసెస్ షుడ్ నాట్ మేక్ యూ కన్ఫ్యూజ్, బట్ ఇట్ షుడ్ మేక్ యూ కాన్ఫిడెంట్. దేవుని వాగ్దానాలు కన్ఫ్యూజన్ కాదు, కాన్ఫిడెన్స్ని పెంచాలి. నీలో కాన్ఫిడెన్స్ని పెంచాలి. స్తోత్రం గట్టిగా చెప్పండి. ఇంకోటి చెప్పిన, దేవుడు వాగ్దానం ఇచ్చింది ఏదో మార్చే కన్నా నిన్ను మార్చాలనుకుని ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఏదో మార్చడం కాదు, నీలో మార్పు అన్నమాట. ఆ మార్పు ఏంటంటే ఆయనలా మాట్లాడతావని, ఆయనలా ప్రవర్తిస్తావని. ఎంతమందికి అర్థమైంది చెప్పిన మాట? వాగ్దానం చేసిన వాడు నీ జీవితంలో చూస్తుంది ఏంటంటే ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు అని అది నువ్వు చూస్తున్నావు. కానీ చెప్పిన ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నేను చెప్పినట్టుగా మాట్లాడుతుందా? నేను చెప్పినట్టుగా ప్రవర్తిస్తుందా? నేను చెప్పినట్టుగా ప్రార్థనలో మాటలు వస్తున్నాయా?
నేను చెప్పినట్టుగానే ఆ విశ్వాసంతో ఆ పట్టుదలతోనే వస్తుందా? హల్లెలూయా. యేసుతో తిరిగేవాడికి యేసు స్వభావం రావాలి. యేసు మాటను నమ్మినోడికి యేసు మాటలు రావాలి. యేసు చూపు రావాలి. యేసు యొక్క స్పర్శ రావాలి. యేసు యొక్క నడక రావాలి. అంతేగాని ఇంత వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, అవునంటే అవునని చెప్పి ఈయన నీకు చెబితే జరుగుద్దంటావా? బయటవాడు కాదు, విశ్వాసుడు మాట్లాడే మాట. బయట వాళ్ళకి అలా జరిగిపోతుంది అద్భుతం. ఎందుకో తెలుసా? వాళ్ళంత నమ్మేస్తారు కాబట్టి. హల్లెలూయా చెప్పండి. అంత తొందరగా స్వస్థత ఎలా వచ్చింది తెలుసా? అంత నమ్ముతున్నారు కాబట్టి. మనం 100 డౌట్లు. అవుతుందంటావా? జరుగుద్దా? అందుకే జరగట్లా. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం గట్టిగా చెప్పాలి. దేవుడు నాతో మాట్లాడుతాడు, మీతో మాట్లాడితే స్తోత్రం చెప్పాలి. ఇంకొక విషయం కూడా ప్రార్థన చేసి ముగిస్తాను. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ఏంటి అని అంటే, నేను ఇందాక చెప్పా కదా, దేవుడు తాను వాగ్దానం చేసిన వాగ్దానాలు పరిశుద్ధమైనవి. చెప్పండి ఎలాంటివి? మరి మీరు చెప్పండి. వాగ్దానం ఇచ్చినోడు ఇచ్చినప్పుడు ఎక్కడ కనపడాలి? పరిశుద్ధతలో కనపడాలి. హల్లెలూయా. అర్థం అవ్వాలా ఇంకా చాలామందికి? దేవుడు నిన్ను ప్రధానమంత్రి అవుతావు అన్నాడు అనుకుందాం. ఆమెన్ లేదు. ఎవరమ్మా ఆమెన్? ఇప్పుడు లేటుగా చెప్పినందుకు క్యాన్సిల్. హల్లెలూయా. దేవుడు నువ్వు కలెక్టర్ అవుతావు అన్నాడు అనుకోండి, ఆ వయసు అయిపోయింది, అయినా చేయగలడు. తెలుసా, నేను చాలా స్టోరీలు చదివా. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం చేసి జరిగిన వాళ్ళు ఉన్నారు. అలా ఊరికనే చెప్పే బాకండి, మళ్ళీ జరిగిన తర్వాత నాన్న బాధపడాలి. నేనేమంటాను తెలుసా, నువ్వు ప్రధానమంత్రి అవుతాను వాగ్దానం చేశాడు. నువ్వు ప్రధానమంత్రి అయ్యి దేవుడు లేకుండా జీవించి నరకానికి వెళ్ళాలని కోరుకుంటాడా? నువ్వు పరలోకం చేరాలని కోరుకుంటాడు. అంటే నీ వాగ్దానంతో పాటు, ఈ పరిశుద్ధమైన వాగ్దానంతో పాటు పరిశుద్ధతను కూడా కోరుకుంటున్నాడు. ఈరోజు చాలామంది ఫెయిల్యూర్ ఏంటి తెలుసా? వాగ్దానం నెరవేర్చే వరకు పరిశుద్ధుడు, నెరవేర్చిన తర్వాత పరిశుద్ధత లేదు. నెరవేర్చి అంతవరకు దేవుడే దిక్కంటాం, దేవుడు లేకపోతే కార్యం లేదండి అని అంటాడు. దేవుడు కాళ్ళట్టేసుకుంటాడు. దేవుడు కాళ్ళట్టేసుకుని కన్నీళ్ళతో తుడిచేస్తాడంత ఆయన పాదాలు. నెరవేర్చిన తర్వాత టైం లేదు, దేవుడికి టైం లేదు, కుదరదు. అన్నీ ఎలా కుదురుద్ది? అర్థమవుతుందా? నీకు నెరవేర్చాలనుకుంటున్నప్పుడు అక్కడ కోరుకుంటున్న చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధత. దేవుడు నీకు అంత పెద్ద వాగ్దానం చేసిన తర్వాత ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆయనకి మహిమ రానప్పుడు నీకు ఎలా ఇస్తాడమ్మా? ఎలా ఇస్తాడయ్యా? నేను అందుకే ఒకటి ప్రార్థన చేయడం మొదలెట్టే. నువ్వు లేనిది, నీకు మహిమ రానిది ఏ ఒక్క వాగ్దానం వద్దు ప్రభువా. మళ్ళా చెప్తున్నాను, ఈరోజు మీరు కూడా అదే ప్రార్థన చేయాలి. నువ్వు లేనిది, నీకు మహిమ తీసుకురాని ఏ వాగ్దానం వద్దు. అది ఎంత శ్రేష్టమైంది సరే, అదంతా పొందుకొని నువ్వు లేకుండా నేను జీవిస్తే ఏంటి ప్రభువా? వ్యర్థం కదా, వేస్ట్ కదా. స్తోత్రం గట్టిగా చెప్పండి. అంటే వాగ్దానం నెరవేర్చబడాలని కోరుకుంటున్న వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ ప్రవర్తన కూడా దేవుడికి చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఆ ప్రవర్తన లేదు కాబట్టే ఆశీర్వాదం రావట్లా. చదవండి 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. చూడండి, దురాశ అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును
ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. స్తోత్రం లేదేటి? ఎందుకు ఇచ్చాడో క్లియర్గా చెప్పాడు. ఇక్కడ చూడండి, నీకు దేవుడు ఎందుకు వాగ్దానం ఇచ్చాడు అక్కడ రాసింది చూడండి. దురాశ అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా తప్పించుకొని దైవ స్వభావమునందు పాలిభాగస్తులై ఉండాలని అనుగ్రహించాడు. మరి నీకొచ్చిందేంటి ఈరోజు? దురాశ. ఈరోజు వాగ్దానం నెరవేర్చబడిన తర్వాత ఎక్కడున్నావు? దేవునికి చాలా దూరంగా ఉన్నావు. కృప నుండి దూరంగా ఉంటున్నావు, పరిశుద్ధత నుండి దూరంగా ఉంటున్నావు. దేవుడు అనుమతించి అన్ని నీకు చేసిన తర్వాత దేవుడు అన్నాడు, అసలు నేను ఇచ్చింది అన్నీ ఎందుకో తెలుసా? లోకములో ఉన్న దురాశల నుండి నువ్వు అనుసరించకుండా, లోకములో ఉన్న భ్రష్టత్వంలో పడిపోకుండా అవన్నీ తప్పించుకొని నా స్వభావం నీలోకి వచ్చి నువ్వు నేను అక్కడ కలవాలని. అర్థం అవలా? ఇవన్నీ జరగాలి భూమి మీద నీకు వాగ్దానాలు. కానీ చివరికి మన ఇద్దరం అక్కడ కలవాలి, అక్కడ కలవాలి. ఈ తప్పించుకుంటాకి ఇచ్చాడంట వాగ్దానం. ఎంతమందికి అర్థమైంది ఆ వాక్యం? స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో వాగ్దానంలో బిల్డింగ్లు కాదు కావాల్సింది నీకు. ఇప్పుడు దైవ స్వభావం రావాలి నీలోకి. వాగ్దానం నెరవేర్చుకుంటున్న కొలది ఏం రావాలి? దైవ స్వభావం రావాలి. కానీ ఈరోజు నిజంగా చెప్తున్నా, బైబిల్ పట్టుకొని గుండెలు పగిలిపోతాయి కొన్నిసార్లు చూస్తుంటే. చిన్న చిన్న వాగ్దానాలు నెరవేర్చబడితే ఇంకా వాళ్ళు తట్టుకోలేం. ఇంకా వాళ్ళు మనం చూడను కూడా ఇష్టపడరు, చూడరు, రారు. ఇంకా ప్రపంచమంతా నేను సంపాదించేసుకున్నాను, దేవుడు నా పక్కనే ఉన్నాడు, మేమిద్దరమే ఇంక మొత్తం. ఏది? చిన్న ఇల్లు ఒకటే వచ్చిందంతే, చిన్న బండి ఒకటి, అదొక్కసారి గోతులో పెడితే అయ్యేపోద్ది వాగ్దానం. హల్లెలూయా చెప్పండి. ఇంత చిన్న బండితేనే తట్టుకోలేకపోతున్నాను. నీ స్వభావం అంత పెద్ద వాగ్దానంలోకి ఎలా వెళ్తావు? దేవుడు అన్నాడు, స్వభావాన్ని బట్టి నీ స్వభావం చాలా 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 ఇంపార్టెంట్. హల్లెలూయా చెప్పండి. అందుకే పెట్టాడు, నా లైఫ్ స్టైల్ రావాలి, నా మాట విధానం రావాలి నీ లోపలికి. అలా వస్తేనే దేవుని వాగ్దానాలు నెరవేర్చబడతాయి. అర్థమైనోడు హల్లెలూయా చెప్తారా? చివరి మాట కొంచెం లేట్ అయింది, ఎక్కువ ఆశీర్వాదం వస్తుంది ఈ రోజున. హల్లెలూయా చెప్పండి. చివరిది ఏంటంటే, ప్రతి వాగ్దానము ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో కలయిక ఉంటుంది. దేవుని వాగ్దానాలు అన్నీ దేంతో కనెక్ట్ అయి ఉన్నాయి? ఎఫెసీయులకు 1:13 చదవండి. చూడండి, క్రీస్తునందు విశ్వాసం ముంచు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవునికి స్తోత్రం కలుగుగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేని చేత? ఆత్మచేత. పరిశుద్ధాత్మ దేవుడే వాగ్దానం చేయబడినవాడు. యేసయ్య ఏమన్నాడు? నేను వెళ్ళిపోతూ నీకు వాగ్దానం చేస్తున్నాను, నా వెనకాల ఒక ఆయన వస్తాడు. ఎవరైనా? వచ్చిన ఆయనే వాగ్దానం చేసి నెరవేర్చబడినవాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడిన వాడు మనకి సపోర్ట్ అంటున్నాడు. ఆయనతోనే జరుగుతుంది. మీ ఆయనతో ఉన్న కలయికలోనే ఏ వాగ్దానమైనా జరుగుతుంది. సిమియోను ఇదిగో వాగ్దానం అనగానే పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి వచ్చింది. పరిశుద్ధాత్ముడు కలిసిన దగ్గరే వాగ్దానాలు నెరవేర్చబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పొద్దున్నే లేచి ఒక ప్రార్థన ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు పొద్దున్నే లేచి, పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు నేనేం చేయాలో నాకు ప్లాన్ చెప్పండి అయ్యా. ప్రతి నిమిషం నాకు తోడుగా ఉండండి అయ్యా. నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడ పంపించయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ప్లాను నాకు చెప్పండి. నాకు నువ్వు ప్రతి నిమిషం అవసరం ప్రభు అని
ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తే వాగ్దానం చేసినోడు నువ్వు ఒకటైపోతారు కదా, ఇద్దరు కలయికలు ఖచ్చితంగా జరిగిపోద్ది. చేతులు హల్లెలూయా చెప్పండి. మనము పరిశుద్ధాత్మను కోరుకునేది ఉపవాస కూడికలో మాత్రమే. అప్పుడే దేవుని దగ్గర అంటాం. నేను మరలా చెప్తున్నాను, 2 విషయాలు చాలా ప్రాముఖ్యం. దేవుడు అంటున్నాడు, నా వాగ్దానాలు నెరవేర్చే టైం అయ్యింది. దైవికమైన కార్యాలు మీరు చూడబోతా ఉన్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎవ్వరు ప్రవచనం చెప్పినా దేవుడు అన్నాడు, నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోతున్నారు, మీరు నెక్స్ట్ సీజన్లోకి వెళ్ళిపోతున్నారు అన్నాడు. ఈ సీజన్లో బాగా మనం ముందుకెళ్ళి దీవించబడాలంటే ప్రతిరోజు ప్రతి నిమిషం పరిశుద్ధాత్మతో అందుకే ఈ సంఘము వ్యక్తుల ద్వారా నడిపించబడదు, దేవుని ఆత్మ చేత నడిపించబడదు. ఆయన చెబితేనే చేస్తాం, ఆయన చెప్పకపోతే చెయ్యం. కంప్లీట్గా స్పిరిట్ లీడ్లో ఎందుకు వెళ్తున్నామంటే ఆయనే వాగ్దానం చేసినవాడు, ఆయనే సమస్తము నెరవేర్చుకునేవాడు అయి ఉంటున్నాడు. సో అందులో ఉన్న మనకు కూడా అట్టి స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్ముడు మనము కలిసినప్పుడు ఏం జరుగుద్ది? వాగ్దానం. మరి అంది ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్ముడు నీ మీదకి రాగానే సెకండ్స్లో జరిగిపోయింది. ఇది ఎలా సాధ్యం? పురుషుడు కలయిక లేకుండా ఎలాగా పుట్టడం అంటే, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు గర్భం ధరించి కుమారుని అంటావు, వెంటనే జరిగిపోయింది. యు నీడ్ హోలీ స్పిరిట్. ఈ రోజు నుంచి నీ ప్రార్థన ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు నువ్వు నాకు కావాలి, ఎవ్రీ మూమెంట్ నువ్వు నాకు కావాలి. ప్రతి ఉదయం లేచి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఏంటి ప్లాన్ చెప్పు నాయనా, ఈరోజు ఏంటి నా ఉద్యోగంలో ఎలాగ నేను నడవాలి, ఏం చేయాలి? మీరు అడగండి, ప్రభు సహాయం చేస్తాడు. చదువుకునే వాళ్ళైతే అడగండి, అయ్యా ప్రభు ఎలా చదవాలి, ప్లాన్ చెప్పు నాయనా. ఆ హోలీ స్పిరిట్తో ఉన్న సహవాసం అండి అమేజింగ్గా ఉంటుంది, అమేజింగ్గా ఉంటుంది. ఒక్కసారి ఆ రిలేషన్ చేసి చూడండి, అడిగి చూడండి. ఆత్మదేవుడు చెప్తాడు, ఒక చోటకి వెళ్ళొద్దు అని ఆయన చెప్తాడు. నీకు చెప్తున్నట్టుగా ఎవరో మనిషి మాట్లాడినట్టు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళటానికి ఒక సమాధానం లేని పరిస్థితి వస్తుంది. ఒక వ్యక్తి నీతో మాట్లాడితే మోసపూర్వకంగా వచ్చాడు అనుకోండి, పరిశుద్ధాత్మ చెప్తాడు, జాగ్రత్త, వాడి మాటలు నమ్మబాకు, నీకు ఏదో చేయబోతున్నాడు కీడు అని దేవుడు చెప్తాడు. మనం ఏం తెలియనట్టుగా ఉంటాం, కానీ లోపల ఎవరు చెప్తారు? అలా ఉంటేనే బతకగలుగుతాం. ఈ రోజుల్లో మన జ్ఞానంతో బతకలేం, పరిశుద్ధాత్మ సహాయం కావాలి మనకి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. చాలా అమూల్యమైన మాటలు ప్రభు మనకు నేర్పించాడు. ఇంకా మీది సమయం, దేవునితో మీరు మాట్లాడే సమయం. నీతో ఏం మాట్లాడాడు నీకు తెలుసు ప్రభు. సరి చేసుకోవాల్సిందో సమర్పించుకోవాల్సిందో దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. వాగ్దానంకి విశ్వాసం కావాలని చెప్పాడు దేవుడు. నీకు చాలా ఉన్నతమైన వాగ్దానం ఉంది కాబట్టి ఈరోజు ఇంకా స్థిరం అవ్వలేదు అంటున్నాడు దేవుడు. షిఫ్టింగ్ చేస్తా అంటున్నాడు దేవుడు, పాత్రలో షిఫ్టింగ్ జరుగుతుంది అంటున్నాడు దేవుడు. అంటున్నాడు, ఎన్నడూ నువ్వు సందేహించొద్దు. అసలు నీ మాట తీరు కానీ జీవన శైలి కానీ నీ వాగ్దాన పూర్వకమై ఉండాలి. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన కోరుకుంటుంది నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన వివాహం అది కాదు. ఈ సీయింగ్ యువర్ నీ చేంజ్ దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన స్వభావం నీలోకి ఏది వస్తుందో అది చూస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానాన్ని బట్టి నీ జీవన విధానం, మాట విధానం ఎలా ఉంటుందో, ప్రేయర్ లైఫ్ ఎంత మారిందో చూస్తామని ఆశపడుతున్నాడు ఆయన. వాగ్దానం విన్న తర్వాత ప్రేయర్ లైఫ్ మారిందా, తగ్గిపోయిందా? స్టార్ట్ చేయండి ప్రేయర్ చేయటం. పరిశుద్ధాత్మతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంది దేవుని వాగ్దానం. హృదయం విప్పి ప్రేయర్ చేసింది. ఈరోజు అమ్మ, ఏ రోజు మనం పరాజయం కాదు, ప్రభు మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు విజయం మనకే. ఇప్పుడు జరిగిందంతా పక్కన పెట్టి ఇప్పుడైనా ప్రార్థన చేయి, మోకరించి నుంచోనో చేతులెత్తో, పరిశుద్ధాత్మ దేవుడా ఈ రోజు నుంచి కంప్లీట్గా నేను నీతో కనెక్ట్ అయి ఉంటాను.
ఎవ్రీ డే మార్నింగ్ లేచి ఐ వాంట్ టు ఆస్క్ యూ ద ప్లాన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్లాన్ నేను అడుగుతున్నానయ్యా. ఈరోజు నా ఉద్యోగంలో నేను ఎలా ప్రవర్తించాలో, ఏం చేయాలో, ఏ ప్రాజెక్ట్ చేయాలో, ఈ యొక్క వ్యాపారంలో ఏం చేయాలో నేను చెప్తున్నాను. హోలీ స్పిరిట్తో కలిసి నీ వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవునితో కలిసిన నీ వ్యాపారం దేవుడు అంటున్నాడు ఉన్నతమైన స్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. దేవునికి మహిమకరంగా మారిపోతుంది. దేవుని పక్కన పెట్టి చేసేది ఏదైనా సఫలమవ్వదు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, నా దగ్గరికి ఎప్పుడెప్పుడు వస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించు. వాగ్దానం నెరవేర్చబడక మునుపు వాగ్దానం కోరుకున్న దప్పికలో ప్రార్థన జీవితం ఇప్పుడు లేదుగా. ఇంకా బలమైన వాగ్దానం నెరవేర్చబడవలసింది, ఇప్పుడు జరిగింది ఏమీ లేదు ఇంకా అంటున్నాడు. అందుకు ప్రార్థనా జీవితం పెరగాలి, భక్తి జీవితం పెరగాలి, సంఘం పట్ల సమర్పణ పెరగాలి, దేవుని పట్ల చూపించే ఆసక్తి పెరగాలి, ఇచ్చిన విధానం పెరగాలి, అన్నీ పెరగాలంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక్క నిమిషం స్వరాలెత్తి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. అబ్రహాం ఎంతో కష్టపడి పని సెటిల్ అవ్వాల. ఇంకా ఎందుకో తెలుసా? వాగ్దానం అంత గొప్పది కాబట్టి. మా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పాత్ర మారుస్తున్నాడు. ఆ పాత్రలో ఉండిపోతే కనుక ప్రశాంతత ఉండొచ్చేమో కానీ జీవితం ఎటు వెళ్ళిపోయినట్టుగా, స్టక్ అయిపోయినట్టుగా ఉంటుంది, చేదైపోద్ది. అందుకే పాత్ర మారుస్తున్నాడు ఆయన. ఓ పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. కొంతమంది గుండెల మీద రాయిబడినట్టుగా మాట్లాడుతున్నాను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడైనా హృదయాలు తెరువు, ఇప్పుడైనా మనసు తెరువు, ఇప్పుడైనా ఎస్ అని ఒప్పుకో ప్రభు సన్నిధానంలో, ఇప్పుడైనా సమర్పించుకుంటున్నాడు దేవుడు. ఓ జీసస్, ఆయన ఎంత జ్ఞానం ఇచ్చాడు చూడు ఈరోజు. నువ్వు జ్ఞానం అంటే ఏంటి? బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మొత్తం నీకు దేవుడు ఈరోజున. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడాడండి పరిశుద్ధాత్మ దేవుడు. అన్నవాళ్ళ చేతులెత్తండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నేను వాళ్ళంటి వరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నా ప్రార్థన తెలుసా? నన్ను ఎంత దీవించినా ప్రభువా, ఎంత స్థితికి నన్ను తీసుకెళ్ళినా నేను నరకంకి వెళ్ళే వాగ్దానాల స్థితిలో వద్దు ప్రభా. నాకు నేను నీతో కలిసే స్థితి ఉండాలి. నాకు నేను ఏ స్థితికి వెళ్ళినా నువ్వు నా అంటే ఉండాలి, నాతోనే ఉండాలి, నీతోనే నేను ఉండాలి ప్రభా. మాట్లాడుతున్నాడు దేవుడు చాలా మందితో. దేవుని విడిచి పక్కకి వెళ్ళేది ఏదైనా అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదంటున్నాడు దేవాది దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు తెలియదండి, ఒక 4-5 పీపుల్ చాలా బలంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుంచి కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటున్నాడు. నువ్వు నిద్రపోతున్నప్పుడు సడన్గా ఎవరైనా లేపినా కూడా ఎస్ అది జరుగుతుంది, అలాంటి లైఫ్ స్టైల్ ఉండాలంటున్నాడు దేవుడు. నిద్రలో నుండి లేచి నిన్ను అడిగిన వాగ్దానం అదే నెరవేర్చబడుతుంది. నా చుట్టూ ఎంత అంధకారం ఆవరించినా, నా పరిస్థితులు ఎలా ఉన్నా అదే నెరవేర్చబడుతుంది. ఓన్లీ అదే. నువ్వు దాంట్లో ఏం ఫోర్స్ చేయాల్సింది లేదండి. ఇప్పుడు నీ బలవంతం చేసేది ఏమీ లేదు. నువ్వు నీ రికమెండేషన్లకి, నీ సనుగుళ్ళకి, నీ ఏడుపులకి పడిపోయే దేవుడు కాదు ఆయన. ఆయనే నెరవేర్చుకునే దేవుడు ఆయన. ఎవరి రికమెండేషన్ అవసరం లేదు ఆయనకి. నెరవేర్చుకునే శక్తి, సామర్థ్యం అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. హల్లెలూయా. చివరి ప్రార్థన చేసుకుందాం. ఇక్కడున్న ఎవరైనా బలహీనతతో ఉన్నవాళ్ళు, నాకు దేవుడు వాగ్దానం చేశాడండి స్వస్థపరుస్తాను, నేను బలంగా నమ్ముతున్నాను, సందేహం లేకుండా నమ్మితే ఇప్పుడే జరుగుతుంది. ఏ మనిషి హస్తం రాకుండా ఆయన వాక్యంతో నువ్వు తాకబడతావు. ఇంకా నాకు డౌట్ లేదు, ఆ విషయంలో డౌట్ లేదు. ప్రభువు చెప్పాడు కాబట్టి, మనిషి చెప్పినందుకు కాదు, దేవుడు చెప్పినందుకు నాకు వాగ్దానం చేశాడు ఈ విషయంలో ఇది ఇంతే అని.
నేను 100% నమ్ముతున్నాను. ఎవ్రీ కన్ఫ్యూజన్ యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి కన్ఫ్యూజన్ తొలగిపోవును గాక. నెగిటివ్ మాటలు క్యాన్సిల్ అయిపోవును గాక. ప్రతి నెగిటివ్ మాటలు క్యాన్సిల్ అయిపోవాలి. ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత నొంది ఉన్నాను. Oh, we thank you, Lord. Hallelujah. రెండు చేతులు ఎత్తి ప్రభుకి చెప్పేసాయి, ప్రభా ఈరోజు నాకు ఏది అనుకూలంగా ఉన్నా లేకపోయినా, నా తల్లిదండ్రులను సపోర్ట్ చేసినా చేయకపోయినా, నా స్నేహితులు చేసినా చేయకపోయినా, నాతో పాటు ఒక్కడ కూడా లేకపోయినా, నేను నీ వాగ్దానానికి ఎస్సే చెప్తున్నా. ఎస్. ఓ హల్లెలూయా. ఓ వి థాంక్ యు లార్డ్. వి ప్రైజ్ యువర్ నేమ్ లార్డ్. నాకు యవనస్తులే చెప్తున్నాడు దేవుడు. 3-4 ఉన్నానంటున్నారు ప్రభు. నీ తల్లిదండ్రులు నీకు సపోర్ట్ చేయకపోవచ్చు, స్నేహితులు ఎవ్వరు నీకు కూడా రావకపోవచ్చు, నిన్ను అసలు ఎవడో పట్టించుకోకపోవచ్చు, కానీ డైరెక్ట్గా నీతో మాట్లాడాడు చూసావా? 2 రకాలుగా మాట్లాడాడు ఆయన. దర్శనం ద్వారా మాట్లాడాడు, మాట ద్వారా మాట్లాడాడు. ఇది చేస్తాను అని చెప్పాడు దేవుడు. నువ్వు బైపాస్లు ఎత్తుకోవద్దు. ఆయన వాగ్దానం నెరవేర్చడానికి మధ్యలో నీ జ్ఞానం తీసుకురావద్దు, నీ ఆలోచనలు తీసుకురావద్దు, నీ చాయిస్ తీసుకురావద్దు, నీకున్నవి తీసుకొచ్చి అడ్జస్ట్ చేయొద్దు. సంపూర్ణమైన ఆయన చిత్తానికి అప్పచెప్పేసి, మాట చెప్పినోడికి తెలిసి ఎలా చేయాలో. నేను మరలా చెప్తున్నాను, నీకు మాట చెప్పిన దేవుడు ఏ మనిషి సహాయం లేకుండా, ఆయన ఎవరి కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడితే ఎవరైనా స్పందించాలి. ఏ దేశమైనా నీ కొరకు తెరబడాలి, ఏ వీసా అయినా నీ కొరకు గ్రాంట్ చేయబడాలి. ఆయన జరిగించాలనుకున్నప్పుడు ఎవడైనా అంగీకరించాలి. ప్రార్థన చేసి ముగించుకుందాం. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను, నా వైపు చూడండి. నేను ఒక పాట వింటా ఉన్నాను, చాలా అద్భుతంగా పాడుతుంది ఆ సహోదరి. దేవుడు ఎలా ఉంటాడో ఒక చిన్న మాట. ఒక సహోదరు నాకు చెప్పారు ఆ సాక్ష్యాన్ని. పాటల కాంపిటీషన్ జరుగుతూ ఉంది, ఇంకా డౌట్ లేదనమాట, 100% ఆ అమ్మాయికి ఫస్ట్ వస్తుంది. ఇంకా మించి సింగర్ లేరు అక్కడ. కానీ గెలిచినప్పుడు విన్న వాళ్ళకి ఎవ్వరు నచ్చని ఒక అమ్మాయి గెలిచింది. ఈ అమ్మాయికి కూడా ఆశ్చర్యం వేసింది, అదేంటి ఎంత సరిగ్గా పాడకపోయినా ఈమెకి ఎలా వచ్చిందని. తర్వాత అడిగితే ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుందంట, ప్రభువా ఈ పాటల పోటీలో గెలిస్తే 40,000 ఇస్తా అన్నారు. ఎవరు పాస్టర్ గారు కూతురు ఎవరు అంటారు, నాకు మర్చిపోయాను. ఈ డబ్బులు నేను చర్చి రేకుల్లోనైనా వేసుకుందాం అనుకుంటున్నాను అనుకుందంట. నాకేమనిపించిందో తెలుసా? ఆ స్వరం అందరికీ సరిగ్గా వినపడలా, కూర్చున్న జడ్జి గారికి మాత్రం సూపర్ సౌండ్ వినిపించాడు. ఈ అమ్మాయి ఆశ్చర్యపోయింది, ఇంత పాడగలిగి ఉండి జడ్జిలకు వినపడలేదా? అక్కడ ఉన్న జడ్జిలు కూడా చాలా టాప్ లెవెల్లో ఉన్నవాళ్ళు. నేను ఏం చెప్తున్నానంటే, వాగ్దానం చేసినోడికి పరిస్థితులతో పని లేదు. ఆయన ఏం ఆలోచించుకోడు. మనం ఇప్పుడు దేశ పరిస్థితి ఎలా ఉందండి, మా ప్రాంత పరిస్థితి ఎలా ఉంది, కుటుంబం అయిన అనవసరం. ఆయనకి చెప్పినోడు ఆల్రెడీ అన్నీ రెడీ చేసుకొని చెప్పండి. ఇంకా అర్థం కాలేదనుకుంటా, కొంతమంది స్పందిస్తున్నారు. ప్రతి మాట విశ్వాసం పెంచడానికి చెప్తా ఉన్నాను నేను. ఈ రోజు వరకు నేను వచ్చింది ఈ విశ్వాసం వల్లే అండి, ఈ విశ్వాసం వల్లే. అసలు ఎలా బతుకుతాను నాకే తెలియదు, ఏం చేస్తూ ఉంటాను నాకే తెలియదు. అంటే
చేసేదన్నీ దేవుని కార్యాల కోసమే. సమకూర్చుకోనో లేకపోతే ఏదో అనుకుని ఏమి లేదు. ప్రతిదీ విశ్వాసంతో. ఈ రోజు వరకు నన్ను ఎప్పుడు సిగ్గుపరచలేదు ఆయన. ఎన్నో ప్రయాణాలు చేశాను, 17 దేశాలు తిరిగాను. ఏ రోజు నన్ను సిగ్గుపరచలేదు దేవుడు. ఏ ఊర్లో నన్ను సిగ్గుపరచలేదు. వెళ్ళిందల్లా 2 మాటల వల్ల. 1, నువ్వు వాగ్దానం చేసావు. 2, నువ్వు నన్ను పంపించావు. అంతే. ఈ 2టిని ఆధారం చేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాను నేను. మీకు ఒక సాక్ష్యం చెప్తున్నాను, అందుకు లేట్ అయింది. మన అమెరికా వెళ్ళినప్పుడు నేను టికెట్ నా క్రెడిట్ కార్డు మీద తీసుకుని వెళ్ళిపోయాను. నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, కలవమన్నాడు. నాకు మీటింగ్స్ ఉండవు అనుకుని నాకు తెలుసు, అది ఉంటాయి లేకపోతే అన్నీ అనవసరం. నేను దేవుడు నన్ను వెళ్ళమన్న ఉద్దేశంతో వెళ్ళిపోయాను. నేను తిరిగి బయలుదేరుతున్నప్పుడు నాకు అసలు కలవరమే లేదు ఈ విషయంలో. నేను బయలుదేరే సమయంలో ఒక వ్యక్తి నా టికెట్ ఎంత అవసరమో అది రాసి చెక్ ఇచ్చి నన్ను పంపించాడు. నేను వాక్యం చెప్పలేదు అక్కడ, ఏమీ చేయలే. ఊరకనే అక్కడికి వెళ్ళా. దేవుడు నమ్మదగినవాడు. నా చిన్న సాక్ష్యం చెప్పాను. ఇలాంటి 100 సాక్ష్యాలు ఉన్నాయి. నీ విశ్వాసం పెరగటానికి చెప్తా ఉన్నాను. నమ్మంతే, చూసుకుంటాడు ఆయన. సందేహించొద్దు. అందరూ చెప్పండి, నెవర్ డౌట్. నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే జరిగించినట్టుగానే ఉండాలి. చాలామంది వాగ్దానాలు ఉన్నాయి, వేరే దేశకాలను పాస్పోర్ట్ లేదు. అదే అసలు విశ్వాసం లేదు నీకు. ముందు ఫస్ట్ అవసరమైంది అది నీకు. ఈరోజు వచ్చి వెళ్ళాలంటే ఏం కావాలి? అది లేదు. మళ్ళీ ఆయన అంటావు నెరవేర్చలేదని. నా 14, 13 ఏటప్పుడు నేను తీసేసుకున్న వాగ్దానం. నాకు చెప్పాడు, నువ్వు దేశాలు తిరుగుతావు అని దేవుడు. ఆ రోజు మా అమ్మ, ఏంటమ్మా నువ్వు ఎలా చెప్పావు అనుకున్నా. నేను దేశాలు తిరగటం ఏంటని. కానీ నమ్మకంతో తీసుకున్నా. ఇప్పుడు నా 3 పాస్పోర్ట్లు, 3 అంటే ఒకటి అయిపోయింది, అది అయిపోతే అది ఇంకోటి తీసుకున్నా. అది స్టాంపులతో నింపబడింది. 3వది ఇప్పుడు, అది కూడా తొందరలో నింపడుతుంది. హల్లెలూయా. రోజు పొద్దునే లేచి ఏ వాగ్దానం నెరవేర్చబోతున్నాడా, ఎక్కడికి వెళ్ళిపోదామా, ఏం చేయాలో ఆ వాగ్దానం, అదే ఆలోచన. పరిస్థితులు ఏం చూడండి. నేను నా సమస్యల పైన దిగిన వెలుగు వాగ్దానం. నాకు తెలీదు, లేట్ అయింది, క్షమించండి. కానీ నేను పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఆపలేను. చాలామందితో మాట్లాడాడు దేవుడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందుకే 2 చేతులు ఎత్తి, ఇప్పటికైనా ఎవ్వరు నిన్ను పలకరించినా అదే జరుగుతాయి. దేవుడు చెప్పిందే జరుగుద్ది అనాలి. నిద్ర లేపినా కూడా చెప్పాలి, అదే జరిగిపోద్ది. ఎంత అంధకారం ఆవించినా చెప్పాలి, అదే జరుగుతుంది. ఎందుకు ఎంత ధైర్యం చెప్తున్నావు అంటే ఆయన చెప్పాడు కాబట్టి. నీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఈరోజు అయినా అడుగు. ఈ విషయంలో నాతో ఒకసారి మాట్లాడని అడుగు. దేవుడు నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈ ఉదయము కూడా దేవుడు నిరూపించాడు. నేను వాగ్దాన సందేశం అందిస్తున్నాను. నా ముందు అందించడానికి తెలియదు, ఆయనకి తెలియదు, నాకు తెలియదు. కానీ నేను అనుకున్నాను, ఇది నిజంగా ప్రభు నీ నడిపింపు అయితే ఆయన ఆ మాట ఎత్తుకోవాలి. మీరందరూ విన్న సాక్ష్యం అది. ఉదయకాలం దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. చిన్నపిల్లలు ఏం చెప్తున్నా ఉన్నాను, చిన్నపిల్లలకి చెప్తా ఉన్నాను. ఒక్క నిమిషం. ఏ రోజు దేవుడు మీతో మాట్లాడినట్టు లేదు, కానీ ఈరోజు మీతో మాట్లాడటానికి కూర్చున్న బిడ్డలందరితో మీ పట్ల దేవుడు అన్ని వాగ్దానాలు నెరవేరుస్తాడు. అన్నీ నెరవేరుస్తాడు ఆయన. కానీ ఆయన సన్నిధిలో అటువంటి సమర్పణ ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. అర్థమవుతుందా? మీ పేరెంట్స్ నేను చూడకండి, దేవుడు కార్యాలు చేస్తాడు. నాకు తెలియదు, ఎప్పుడు నేను అలా దేవుడు పలకలేదు. దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు, విడుదల ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి నీకు స్తోత్రాలు, మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఒక స్నేహితుడు
నీ మాటలు మర్చిపోకుండా ఇంటికి వెళ్ళి ధ్యానించుకొని నమ్మి నీ కార్యాలు చూడడానికి మాకు సహాయం చేయండి. థ్యాంక్ యూ లార్డ్. మా మధ్యలో ఉన్నారయ్యా, మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు, బలపరిచినందుకు స్తోత్రాలు. ప్రతి వాగ్దానం నెరవేర్చండి యేసయ్యా. ప్రతికూలతలున్నా, ఎన్ని పరిస్థితులున్నా నెరవేర్చండి ప్రభువా. వేదనకరమైన దేశంలో మబ్బు నిలవదని చెప్పావయ్యా. తొలగించిన వాగ్దానం నెరవేర్చిన దేవుడవు తండ్రి. ప్రతి వ్యక్తిలో, సంఘంలో, కుటుంబాల్లో, అన్ని విషయాల్లో ఏ వాగ్దానాలు అవునుగున్నవా అవునుగానే ఉండును కాక. ఈ వారమంతా సహాయం చేయండి ప్రభువా. జరుగుతున్న ఉపవాసకుడిలో ప్రతిరోజు మమ్మల్ని బలపరచండి. సంఘాన్ని, చిన్న బిడ్డల మొదలు అందరినీ సిలువ రక్తపు చాటున సేవకుడి కుటుంబాన్ని మరుగు చేసుకొని నీకే మహిమ గంత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. నా తండ్రి, నా దేవుని ప్రేమ, కుమారుడయ పరిశుద్ధాత్మిక సహవాసం, ఆయన సన్నిధి, ఆయన కృప మనందరికీ తోడుగా ఉండి ప్రతి వాగ్దానం నెరవేర్చబడును కాక. యేసు రక్తమేచి, ప్రభేసు రక్తమేచి, ప్రభేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.